క్షమించండి. డెఫినెట్. ఓకే సార్. గో అహెడ్ అండి. ఎస్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన లో కార్బ్ స్కూల్ 33వ ఎపిసోడ్ యూట్యూబ్ క్లాస్ లేదా జూమ్ క్లాస్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ ఎపిసోడ్లో పాల్గొనడానికి వచ్చిన మిత్రులందరికీ నా సాదర స్వాగతం పలుకుతున్నాను. మనం ఇప్పటి వరకు జరిగిన 4 ఎపిసోడ్లలో అసలు గుండె జబ్బులు అంటే ఏమిటి, అవి ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, కారణాలు ఏమిటి, మరియు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా గుర్తించాలి, ఎంత తొందరగా జాగ్రత్తలు తీసుకోవాలి, గోల్డెన్ అవర్ గురించి తెలుసుకున్నాము. కానీ ఈ సిరీస్లో తర్వాతి భాగమైన 5వ భాగంలో అనగా ఈరోజు మనం హార్ట్ అటాక్ని ముందే ఎలా గుర్తించాలి మరియు ఆ హార్ట్ అటాక్ యొక్క సూచికలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే వాటిని మనం ఎలా గుర్తించాలి, ఏ టెస్టుల ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలని ఈరోజు మనకి డాక్టర్ పివి గారు చాలా సవివరంగా వివరించున్నారు. అలాగే ఇంట్లో ఉండి మనం ఏమన్నా హార్ట్ అటాక్ రిస్క్‌లో పొంచి ఉన్నామా, అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈరోజు సార్ యొక్క క్లాస్‌లో మనము చాలా డీటెయిల్డ్‌గా తెలుసుకోవచ్చు. ఇటువంటి అమూల్యమైన 32 ఎపిసోడ్‌లను మన యొక్క యూట్యూబ్ ఛానల్‌లో, దాని పేరు లో కార్బ్ స్కూల్, అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. అవన్నీ మన మిత్రులందరూ చూడని వాళ్ళందరూ చూసి మిగతా వాళ్ళకు, తమ మిత్రులకు, బంధువులకు అందరికీ షేర్ చేయటం ద్వారా ఈ నాలెడ్జ్‌ని వారు పొందడమే కాకుండా మిగతా వాళ్ళకి కూడా అందించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇది అందరికీ ఈ కాలంలో చాలా ముఖ్యమైనది, అవసరమైనది కూడా. అందువలన అందరికి విజ్ఞప్తి చేయండి ఏమనగా, లో కార్బ్ స్కూల్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయటం ద్వారా మీ ఆరోగ్యాన్నే కాకుండా మీ స్నేహితులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మరియు మీ శ్రేయోభిలాషుల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళని అవుతారు. అదే కాకుండా ఇలా మనకి ఫ్యూచర్‌లో కూడా మనం ఎన్నో మీటింగ్స్ జరుపుకోబోతున్నాం. ఈ మీటింగ్ లింక్స్‌ని, ప్రోమోస్‌ని, పోస్టర్స్‌ని షేర్ చేయటం ద్వారా మీరు ఇంకా ఈ లో కార్బ్, హై ఫ్యాట్, ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్‌ని మరియు ఈ స్కూల్‌ని మేము ప్రారంభించిన ముఖ్య ఉద్దేశమైన అందరికీ ఇలాంటి విషయాలను తెలియపరచాలి అనే ఆలోచనని మీ ద్వారా మేము చాలా మందికి చేరవేయాలి అనుకుంటున్నాము. ఇలాంటి మంచి సదుద్దేశంతో ఈరోజు మనకి డాక్టర్ పివి సత్యనారాయణ గారు ఈ 5వ భాగము, 5వ భాగంలో హార్ట్ అటాక్ యొక్క సూచికలు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎలాంటి టెస్ట్ చేసుకోవటం వల్ల మనం హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇంట్లో మనం ఈజీగా ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి ఎటువంటి టెస్ట్ చేసుకోవచ్చు, తర్వాత అడ్వాన్స్డ్ టెస్టులు ఏమున్నాయి, దాంట్లో ఒకవేళ మనం రిస్క్‌లో ఉన్నామని తెలిస్తే మన జీవితంలో ఎటువంటి మార్పులు చేసుకోవటం ద్వారా ఆ రిస్క్ నుంచి మనము బయటపడగలము అనే విషయాల గురించి సవివరంగా వివరించవలసిందిగా మరియు ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా డాక్టర్ పివి సత్యనారాయణ సార్‌ని నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వారం మనం ప్రత్యేకించి ఈ గుండె జబ్బులు ముందస్తుగా ఎలా తెలుసుకోవాలి, అలాగే ఇవి ఒకవేళ గుండె జబ్బు మొదలుపెట్టిన తర్వాత ఏ విధంగా దాన్ని అంతకన్నా పెరగకుండా చూసుకోవాలి అన్న దాని గురించి ముఖ్యంగా చర్చిద్దాం. మనం చూసినట్టయితే మనకున్న అండర్స్టాండింగ్ ప్రకారం, ఈరోజు డెవలప్ అయిన సైన్స్ ప్రకారం 80-95% అంటే 80-90% దాకా హార్ట్ అటాక్స్ని మనం ఆపగలే పరిస్థితిలో ఉన్నాం. అలాగే కనీసం పూర్తిగా ఒక 5%, 10% మనం ఆపలేకపోయినా అటువంటి వాళ్ళలో కూడా మనం ఈ హార్ట్ అటాక్ని పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది. పోస్ట్పోన్ చేయడం అంటే ఏ 60 ఏళ్లకో 70 ఏళ్లకో మనకి హార్ట్ అటాక్ రావాల్సిన ఆవశ్యకత మనకున్నటువంటి ఈ పూడికల వల్ల ఏర్పడి ఉంటే దాన్ని మన జీవనశైలి మార్చుకోవడం వల్ల అదే హార్ట్ అటాక్ని 70 ఏళ్ళప్పుడు కాకుండా 80-90 ఏళ్ళకప్పుడు
వచ్చేట్టుగా కూడా మనం చేసుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైనది. ఇది ఎంత బాగా అర్థం చేసుకుంటే హార్ట్ అటాక్స్ అనేవి లేకుండా మన సమాజంలో మనం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్య గమనిక ఎప్పటిలాగే మనం తెలుసుకోవాల్సింది ఆరోగ్యానికి మందులు ఎలానో ఆహార విధానం కూడా ఒక మందులాంటి. మిగతా మందుల్లానే ఆహారం వలన కూడా మంచి చెడు జరిగే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన ఈ సమాచారం మరియు అవగాహన కొరకు మాత్రమేనని గ్రహించగలరు. ఎవరైనా ఈ పద్ధతిని అవలంబించాలి అంటే ఎల్సిహెచ్ఎఫ్ ఆహార విధానాన్ని అమలు చేస్తున్న వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది. ఇది ఎన్నోసార్లు చూసాము. ఇదే ఈ ఈ స్లైడ్‌ని. ఎందుకంటే ముఖ్యంగా హార్ట్ అటాక్స్ అన్నవి మల్టీ ఫ్యాక్టోరియల్. చాలా రకరకాల కారణాల వల్ల మనకి హార్ట్ అటాక్స్ వస్తాయి. వీటిలో ఉన్నవి మేజర్ కారణాలుగా మనం గుర్తించాం. ఒకటి టైప్ 2 డయాబెటిస్ ఉండడం, అలాగే ఇన్సులిన్ ఎక్కువ ఉండడం, మూడోది రక్తపోటు ఎక్కువ ఉండడం, లేకపోతే స్థూలకాయం, దీనికి తోడు స్మోకింగ్. ఇది ముఖ్యంగా ఒక 60% దాకా ముఖ్యమైన కారణాలుగా పేర్కొంటున్నాం. అలాగే ట్రైగ్లిసరైడ్స్, ఒబేసిటీ లేకపోయినా ఓవర్ వెయిట్, దాంట్లో ఎల్‌డిఎల్‌లో ఉన్నటువంటి కొన్ని భాగాలు, ఇవి చిన్న చిన్న ఫ్యాక్టర్స్‌గా మనం గుర్తిస్తున్నాం. సో, అందుకోసం ఈ మేజర్ ఫ్యాక్టర్స్, ఈ మైనర్ ఫ్యాక్టర్స్ వీటిని మనం ఎంత అదుపులో ఉంచుకుంటే ఈ గుండె జబ్బులనేవి రాకుండా చూడడము. ఒకవేళ ఆల్రెడీ గుండె జబ్బుల లక్షణాలు ఏర్పడితే దాన్ని పోస్ట్‌పోన్ చేసుకోవడానికి వీలు పడుతుంది. ఇవి అందరూ గుర్తించేటువంటి ముఖ్యంగా ఉన్న మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. అలా కాకుండా ఈ మధ్య కాలంలో ఇంకా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇవన్నీ ఎడమ పక్క ఉన్నవన్నీ కూడా మనం చూసినట్టయితే ఎన్నో ఏళ్ల నుంచి మనం అర్థం చేసుకుంది. ఏజీ, డయాబెటిసు, స్మోకింగు, హై బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్‌లో ఉన్న అబ్నార్మాలిటీసు, స్థూలకాయము, ఇవన్నీ కూడా అలాగే ఫ్యామిలీ హిస్టరీ. ఇవన్నీ ఉన్నట్టయితే లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. మీ పేరెంట్స్ 55 లోపుగా హార్ట్ అటాక్ వస్తేనే ఈ ఫ్యామిలీ హిస్టరీకి ఇంపార్టెన్స్ ఉంటుంది. అదే హార్ట్ అటాక్ మీ పేరెంట్స్‌కి 55 ఏళ్ల తర్వాత వచ్చుంటే అది మీకు జన్యుపరంగా వచ్చేటువంటి హార్ట్ అటాక్‌గా దాన్ని గుర్తించకూడదు. అట్లాగే ఈ ఫ్యాక్టర్సే కాకుండా మనకున్నటువంటి ఈ రక్తనాళికల్లో పూడికలు ఏర్పడడానికి ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఇంపార్టెన్స్‌ని సాధించుకున్నాయి. ఇవేమీ లేకపోయినా గానీ వీళ్ళందరికీ హోమోసిస్టిన్‌లో తేడా ఉండి, ఈ సీఆర్‌పీ అన్నది ఎక్కువుండి, ఈ ఫైబ్రినోజెన్ అనేటువంటి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు వీటిని. వీటిలో తేడా ఉండి, ఇందాక లైపోప్రోటీన్, ఈ లిటిల్ ఏ అంటారు దీన్ని. లైపోప్రోటీన్ లిటిల్ ఏ. ఇది మనకి జన్యుపరంగా కూడా మనకి సంక్రమించే అవకాశం ఉంటుంది. సో, వీటి వల్లను అట్లాగే ఇన్ఫెక్షన్‌లొచ్చి, అలాగే కొన్ని కొన్ని హార్మోన్స్‌లో బీఎన్‌పీ అనేది ఇవన్నీ కూడా కొంతవరకు హార్ట్ అటాక్స్‌కి మిగతా వాటిలతో పాటు ఇవి హెల్ప్ చేస్తాయి. ఇవి కూడా ఎక్కువుంటాయి. అవన్నీ లేకపోయినా గానీ, ఈ ఫ్యాక్టర్స్ ఉన్నా గానీ వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, అందరూ నాకు ఏ జబ్బులు, ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేదు. అయినా నాకెందుకు జబ్బొచ్చింది అని చాలామంది హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కొద్దిగా ఎడ్యుకేట్ పీపుల్ అందరూ మమ్మల్ని ఆ క్వెషన్ అడుగుతూ ఉంటారు. సో, దానికి కూడా ఈ ఆన్సర్ ఏంటంటే, మనం అన్‌ఫార్చునేట్‌లీ ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా మనం రొటీన్ టెస్టుల్లో మనం చేయట్లేదు. పర్టిక్యులర్‌లీ కొద్దిమంది హోమోసిస్టిన్ చేస్తారు. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రమాదం. అట్లాగే ఫైబ్రినోజెన్ డిఫికల్టీస్. ఈ ఫెమిలియల్ హైపర్ కొలెస్టెరాలిమియా అంటే ఫ్యామిలియల్‌గా జెనెటిక్‌గా వాళ్ళకి కొలెస్ట్రాల్ అన్నది ఎక్కువ ఉన్నా, కానీ ఈ ఫైబ్రినోజెన్‌లో ఉన్న తేడాలు కూడా కలిపి లేకపోతే వాడికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉండదు. సో, అందుకోసం ఈ కాంబినేషన్‌లు ఏ వాళ్ళలో ఏది ఎక్కువుంది అని తెలియనంత వరకు మనం మాకేం ఫ్యాక్టర్స్ లేవు. అయినా హార్ట్ అటాక్ ఎందుకొచ్చింది అనే మీమాంసలో పడుతూ ఉంటారు. సో, మేజర్‌గా మనం గుర్తించవలసింది 55 ఏళ్ల కన్నా ఎక్కువ. ఇది మన దేశంలో అప్లికబుల్ కాదు. ఎందుకంటే, ఇవి చాలా కాలం నుంచి ఎప్పుడూ మనం చూడని హార్ట్ అటాక్స్‌లు 30 ఏళ్ల నుంచే మొదలై చూస్తున్నాం. అందుకోసమనే యంగ్ పీపుల్‌లో 55, 45 దాటేదాకా ఇంతవరకు మనం చూసేవాళ్ళం కాదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా యంగ్ పీపుల్‌కి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఈవెన్ బైపాస్ సర్జరీ కూడా చాలా మట్టుకు యంగ్ పీపుల్‌లో చేయవలసొస్తుంది. అలాగే బీపీ ఎంత ఎక్కువుంటే 140/90. ఈ మధ్య కాలంలో దాన్ని 130 కూడా చేశారు. అది కూడా ఇంపార్టెంట్. అన్నిటికంటే మనం మానేయగలిగింది, మోడిఫై చేసుకోగలిగింది ఈ సిగరెట్ స్మోకింగ్. మన పుట్టుక ఫెమిలియల్‌గా వచ్చేటువంటి జెనెటిక్స్‌ని మనం మార్చుకున్నా, మార్చుకోలేకపోయినా డెఫినిట్‌గా మనం తెలియవలసింది సిగరెట్ స్మోకింగ్ అన్నది 100కి 100 పాళ్ళు మనం మార్చుకోవచ్చు. అలాగే
మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా కాల్చి వదిలిన ఎంత ప్రమాదమైన ఈ స్మోకింగ్ని పాసివ్ స్మోకింగ్ అంటారు. అది కూడా మనకి ప్రమాదాన్ని కలుగజేస్తాయి. అలాగే మిగతా వాటి నుంచి కూడా మన సందర్భాన్ని బట్టి నేను మాట్లాడతాను. లేకపోతే ఏ విధంగా ఈ ఫ్యాక్టర్స్ని ముందుగానే గుర్తించి వీటన్నిటినీ కూడా మనం తగ్గించుకున్నట్టయితే హార్ట్ అటాక్స్ అన్నవి రాకుండా చూసుకోవచ్చు. దీనికోసం ఇంటర్నేషనల్‌గా కొన్ని కాలిక్యులేషన్స్ కొన్ని అనాదిగా క్లాసికల్‌గా ఫాలో అవుతున్న బర్మింగ్హామ్ రిస్క్ కాలిక్యులేటర్ అంటారు. వీటిలో మన ఏజీ, జెండర్ అంటే మేలా, ఫిమేలా, స్మోకర్ అవునా కాదా, మీ టోటల్ కొలెస్ట్రాల్ ఎంతుంది, దీంట్లో హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ ఎంతుంది, మీకున్నటువంటి సిస్టాలిక్ బీపీ అంటే పైనుండే రీడింగు, అలాగే మీరు తీసుకున్నటువంటి ఈ బీపీకి సంబంధించిన మందులు, వీటన్నిటిని కూడా గుర్తించి ఈ క్యాలిక్యులేట్స్ ఏంటంటే 10 ఏళ్ల లోపుగా మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎంత ఉంది అని చెప్పే ఈ రిస్క్ క్యాలిక్యులేటర్ ఇవన్నీ కూడా. కానీ అన్ఫార్చునేట్లీ దీన్ని చాలా కాలం మేము ఫాలో అయ్యాము. కానీ దీనివల్ల పూర్తిగా మాకు తృప్తికరంగా మాకు కనపడలేదు. ఎందుకంటే వీటిలో హై రిస్క్‌గా కొన్ని చోట్ల లేదు. అలాగే ఏ రిస్క్ లేదనుకున్న వాళ్ళలో ఈ కాలిక్యులేషన్స్ ప్రకారం వీళ్ళకి హార్ట్ అటాక్ రాదు అని అనుకున్న వాళ్ళలో చాలా మందిలో హార్ట్ అటాక్ రావడం ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకంటే దీంట్లో ముఖ్యమైన ఈ తేడాలు రావడానికి ఇది మనకి పూర్తి అండర్‌స్టాండింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ మీద అప్పుడప్పుడే డెవలప్ అయిన అండర్‌స్టాండింగ్ తోటి ఈ స్కేల్స్ అన్ని తయారు చేశారు. సో, అందుకోసం ఇవి అన్ని వేళలా వర్తించట్లేదు. చాలామంది వీటిని వాడడం కూడా మానేశారు. ఎందుకంటే ఉన్న రిస్క్ కన్నా కూడా ఇది ఎక్కువ భయపెడుతుంది. ఈ రిస్క్ గనుక చూసుకున్నట్టయితే. అందుకోసమని ఇది అందరూ దీన్ని కోట్ చేస్తారు గానీ, ఇది అంత ప్రామాణికంగా తీసుకునే పరిస్థితిలో లేదు. సో, న్యూ హార్ట్ అటాక్ రిస్క్ కాలిక్యులేటర్ అన్నది అందుకోసం అవసరం వచ్చింది. ఇప్పటిదాకా ఉన్న కాలిక్యులేటర్స్ అన్నీ చాలా రకరకాలున్నాయి. నేను చెప్పింది ఒక క్లాసికల్ చెప్పాను. అందుకోసమనే నా అంతట నేను ఉన్న ఈ 50 ఏళ్ల అనుభవంతోటి ఇవేవి పనిచేయవు అని అనుకున్నప్పుడు, మా అంతకు సొంతంగా తయారు చేసుకొని ఈ రిస్క్‌ని ఎలా కాలిక్యులేట్ చేయాలి? మేము చూస్తున్న పేషెంట్లు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మనకి అప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అంత ఎక్కువ లేవు. అందుకోసమని మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి జనాభాని, మేము చూసిన స్టాటిస్టిక్స్‌ని వీటన్నిటిని కూడా అనుకూలంగా పెట్టుకుని ఒక ఫ్లో చార్ట్ ఒకటి తయారు చేసుకున్నాం. దానివల్ల మనం చాలా ముందస్తుగా గుండె జబ్బుని ఒక 10 ఏళ్లకు ముందే కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. సో, దీన్ని ఏ విధంగా ఒకసారి గుర్తించిన తర్వాత వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందని తెలిసిన తర్వాత ఈ 8, 10 ఏళ్లలో మనం తీసుకున్నటువంటి ఈ చర్యల మూలంగా వాళ్ళకి హార్ట్ అటాక్ రాకుండా కూడా చేయొచ్చు మనం. అట్లాగే వీటన్నిటికీ కూడా సింపుల్‌గా ఏ విధంగా మనం కొరోనరీ ఆర్టరీ సీఏడీ అంటే చాలా సార్లు వాడవలసి వస్తూ ఉంటుంది ఇది. సీఏడీ అంటే గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో ఉన్నటువంటి బ్లాక్స్‌ని టెక్నికల్ టర్మ్స్‌లో ఇలా అంటారు దీన్ని. కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేదాన్ని. అట్లాగే దీనికి మనం అందరం అనుకున్నట్టుగా ఏదో పెద్దవాళ్ళలో మొదలవదు. మనం 10 ఏళ్ల నుంచి మొదలుపెట్టి అప్పటినుంచి దీని గురించి అవగాహన పెంచుకొని ఏ విధంగా మనం రాకుండా జబ్బులు అన్నదాన్ని నిర్ణయించడానికి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్‌ని ఏ విధంగా మనం తెలుసుకోవాలి అన్న దాంట్లో ఈ మెజర్‌మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత రెండోది ఇన్సులిన్ ఎస్సే. ఈ 2 కూడా చాలా బేసిక్. ఈ మార్పులు ఈ 10 ఏళ్ల నుంచే కూడా మొదలవుతాయి. చాలామందికి ఈ హైట్ ఎదిగిన తర్వాత హైట్ ఎదగడం ఆగిపోయినప్పుడు ఇంత దూరం దాకా బయటపడేవి. అంటే ఒక 19 ఏళ్ళు, 20 ఏళ్ళు వచ్చేదాకా అంత బయటపడేవి కాదు. కానీ ఈ మధ్య కాలంలో మనం తింటున్న ఎన్నో పదార్థాలు, ముఖ్యంగా రిఫైన్డ్, ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ అతి చిన్న వయసు నుంచి మొదలుపెట్టడం వల్ల ఈ ఇన్సులిన్ అనేది ఈవెన్ 10 ఏళ్లకే చాలా మందిలో చెడిపోతుంది. ముఖ్యంగా చైల్డ్‌హుడ్ ఒబేసిటీ అంటారు. ఈ చైల్డ్‌హుడ్ ఒబేసిటీ ఎంత ఎక్కువుంటే అంత ఎక్కువ ప్రాబ్లమ్ ఉంటుంది. కానీ అవన్నీ చైల్డ్‌హుడ్ ఒబేసిటీ లేకుండా నేను చెప్పే సింపుల్ టెస్టులతోటి వీ కెన్ పోస్ట్‌పోన్ ఈ టెస్టులు ఏమి అవసరం లేకుండా మనం 20 ఏళ్ల దాకా కూడా ఆగొచ్చు. కానీ ఈ వీటిలో మార్పులు ఉన్నట్టయితే ఈ మెజర్‌మెంట్స్‌లోను, ఇన్సులిన్ టెస్ట్‌లోను అవి మనం అంతకన్నా ముందు నుంచే మొదలుపెట్టవలసిన అవసరం ఉంటుంది. వీటిల్లో 20 ఏళ్ళు దాటిన తర్వాత మనం తీసుకునే దాంట్లో మెటబాలిక్ హెల్త్ టెస్ట్, కొన్ని బ్లడ్ టెస్టులుంటాయి. దానికన్నా ముఖ్యమైనది కొరోనరీ ఆర్టరీ కాల్షియం స్కోర్ అంటారు. దీన్నే సింపుల్‌గా సీఏసీ స్కోర్ అని కూడా అంటారు. ఇది సీటీ స్కాన్ ద్వారా మనం తెలుసుకుంటాము. ఇది డైరెక్ట్ టెస్ట్. మనం బ్లడ్ వెసల్స్‌లో ఏమాత్రం డిసీజ్ ఉంది
అన్న తెలియడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్ట్. దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, వాటిని తర్వాత మాట్లాడదాం. కానీ మనం తెలుసుకోవాల్సిందంటే దీంతో కలిపి మన నెక్లో ఉన్నటువంటి రక్తనాళాలు మనకి మెదడుకి సప్లై చేసే రక్తాన్ని సప్లై చేస్తాయి, అవి నెక్క నుంచి వెళ్తాయి. అందుకోసం మెడ దగ్గర ఉన్నటువంటి రక్తనాళాలు, దీన్ని కరెక్టెడ్ ఆర్టరీ అంటారు. దీంట్లో జరిగే మార్పులు చాలా ఈజీగా ముందస్తుగా అల్ట్రాసౌండ్ మెథడ్ తోటి మనం కనిపెట్టచ్చు. సో వీటిని ఏ విధంగా వాడుకుని మనకున్న రిస్క్ స్కోర్ని ఏర్పరచుకుని ముందస్తుగా మనం తెలుసుకున్నట్టయితే ఈ గుండె జబ్బులు అనేవి రాకుండా మనం ఆపుకోవచ్చు. వాటిలో నేను ముఖ్యంగా చెప్పేది ఎవరికైనా కానీ, ఎన్నోసార్లు నేను చెప్పాను ఇది, ఈ వేస్ట్ అండ్ హైట్ రేషియో 0.5 కన్నా ఎక్కువ ఉంది అంటే ఏ వయసులో అయినా కానీ, పెద్దవాళ్ళలో కానీ చిన్నవాళ్ళలో కానీ, ముఖ్యంగా మేల్లో 40 ఇంచుల అడల్ట్స్లో, ఫిమేల్లో 35 ఇంచెస్. అదే 10 ఏళ్ళ వాళ్ళు 15 ఏళ్ళ వాళ్ళు ఉంటే ఈ వేస్ట్ హైట్ రేషియో చూసుకుని వాళ్ళకు కూడా ఇది అప్లికబుల్. కానీ 40 ఇంచుల దాకా ఉండక్కర్లేదు. ఈ వేస్ట్ హైట్ ఏ విధంగా చూసుకోవాలన్నది కూడా ఒక్కసారి మళ్ళీ ఇది చాలా మందికి చిరపరిచితం అయినా కానీ మనం మళ్ళీ ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం. ఈ హైట్ వేస్ట్ ఈవెన్ సెకండ్ డెసిమల్, ఈ 0.5 కన్నా 0.51 అలాగే 0.49 ఇట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. అంటే సెకండ్ డెసిమల్ స్థానంలో ఉన్నటువంటి ఒక గణాంకం మనకి వీటి అంత సెన్సిటివ్గా ఈ టెస్ట్ పనిచేస్తుంది. సో అందుకోసం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ టెస్ట్ని అందరూ చేసుకుని ఈ విధంగా మనం ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను. దీంట్లో చేయవలసిన అలా ఏంటంటే మీరు ఎంత పొడుగున్నారో అంత పొడుగు తాడు ఒకటి తీసుకుని దీంట్లో ఈ విధంగా మీరు మొత్తం పొడుగు మీకున్న హైట్ అంతటిని దాన్ని తీసుకుని దాన్ని సగానికి మడిచి ఇది 50% అవుతున్నప్పుడు మీ హైట్లో దీన్ని బొడ్డు చుట్టూ చుట్టుకున్నప్పుడు ఏ మాత్రం డిస్టెన్స్ ఉన్నా, 1 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉన్నా కానీ అది మీకు స్థూలకాయం కింద లెక్క వస్తుంది, ఓవర్ వెయిట్ కింద వస్తుంది, అబ్నార్మల్ ఫ్యాట్ ఉన్నట్టుగా కూడా మీకు తెలుస్తుంది. సో అందుకోసం మనం చేయవలసింది ఏంటంటే ఈయన టెడ్ నైమన్ అన్న ఆయన చాలా ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేసి ఈ కొలతలు ఎందుకు ఇంపార్టెంట్, ఎంత సెన్సిటివ్ అన్న దాన్ని పబ్లిష్ చేశారు. డైరెక్ట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్న దాన్ని మన రక్తంలో మెజర్ చేయకుండా ఈ ఒక్క మెజర్మెంట్ తోటి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉంది అని ఉజ్జాయింపుగా మనం దాన్ని ఎస్టిమేట్ చేయొచ్చు. ఈ విధంగా అట్లాగే మనకున్న సెల్లో ఉన్న మెటబాలిజం, మైటోకాండ్రియా అని అంటాం, ఇది చాలాసార్లు మాట్లాడుతూ వచ్చాము. దీంట్లో జరిగేటి మనం దీన్ని గ్లూకోజ్ వాడుకుంటున్నామా, దీని ఫ్యాట్ వాడుకుంటున్నామా అన్నదాన్ని బట్టి మన స్థూలకాయం అంతా నిర్ణయించబడుతుంది. దాన్ని కూడా రఫ్గా గెస్ చేయొచ్చు. సో ఇన్నిట్లకి ఉపయోగపడేటువంటి ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ ఇది చాలా హెల్ప్ఫుల్. ఇది సన్నగా ఉన్నా కానీ ఇండియాలో ముఖ్యంగా వాళ్ళ వెయిట్ ఎక్కువ ఉండరు, బిఎంఐ కూడా పెద్ద ఎక్కువ ఉండదు, కానీ వాళ్ళని చూస్తే కూడా మనకేం పెద్ద వాళ్ళు అబ్నార్మల్గా కనపడరు. కానీ ఈ పొట్ట భాగంలో ఈ కొలత, ఈ హైట్ రెండు చూసినప్పుడు మనకు అర్థమయ్యేదంటే ఈ కొలతలో తేడా ఉంది అని. ఈ కొలత ఎప్పుడైతే తేడా ఉందో రెండో డెసిమల్ స్థానంలో ఉన్న తేడా కూడా అది గుండె జబ్బుల్ని వచ్చేదే రాదా అన్నదానికి ఇండికేటర్గా ఉపయోగపడుతుంది. ఈయన చేసిన వర్క్ చాలా ఇంపార్టెంట్. అట్లాగే మనం డెక్సా స్కాన్ అని ఇంతకన్నా సోఫిస్టికేట్ టెస్టులు ఉన్నాయి. వీటి వల్ల కూడా మనకి విసరల్ ఫ్యాట్ అంటే పొట్ట భాగంలో ఉన్నటువంటి ఫ్యాట్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడే టెస్టులు. వీటిలో కనుక మగవాళ్ళలో కనుక ఏ 12% కన్నా ఎక్కువ ఉండి, అదే ఆడవాళ్ళలో కనుక ఏ 18% కన్నా ఎక్కువ ఉన్నట్టయితే వాళ్ళకు కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎన్నో పెరిగిపోతాయి. ఇది ఫస్ట్ జరిగే మార్పు శరీరంలో. ఈ ఫ్యాట్ ఎంత అబ్నార్మల్ ప్లేస్లో జమ కూడింది అన్నది మనకు తెలుస్తుంది. అట్లాగే ఈ ఫ్యాట్ ఎంత ఎక్కువ ఉండి ముఖ్యంగా ప్యాంక్రియాస్లో 1 గ్రామ్ ఫ్యాట్ కానీ చేరితే లివర్లో కాకుండా వాళ్ళందరికీ డయాబెటీస్గా రూపాంతరం చెందుతుంది. అలాగే ఈ బ్లడ్ ప్రెషరు దీని పెరగడానికి కూడా ముఖ్యమైన కారణం ఈ విసరల్ ఫ్యాట్. అదేవిధంగా ఈ విసరల్ ఫ్యాట్ ఎంత తగ్గించుకున్నా, కానీ మేము ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం ఒబేసిటీ దాంట్లో, ఇది ఒక బాడీ ఫ్యాట్ చర్మం కింద ఉండేటువంటి ఫ్యాటు ఈ లోపల ఉన్నటువంటి పొట్ట భాగంలో ఉన్న ఫ్యాట్కి సంబంధం లేదు. ఏ ఫ్యాక్టర్స్ అయితే చర్మం కిందే మీకు ఉన్న ఫ్యాట్ అక్యుములేట్ అవుతే మీకేమంత ప్రమాదం ఉండదు. కానీ చర్మం కింద సన్నగా కనపడుతున్నా మనకి ఓవరాల్గా ఇదే కనుక మీకు పొట్టలో సన్నగా ఉన్నా కానీ ఈ పొట్ట భాగంలోను లివర్లోను అలాగే మిగతా విసరా చుట్టూ కనుక ఫ్యాట్ ఉన్నట్టయితే వీళ్ళందరికీ కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. అందుకోసం దీన్ని మొట్టమొదటిగా గుర్తిస్తాం. ఇందాక నేను చెప్పిన చర్మం కింద ఫ్యాట్ ఇది ఎంత ఎక్కువ ఉన్నా ఈ సుమో రిజల్ట్స్
వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. వీళ్ళకి ఈ ఈ చర్మం కింద ఈ ఫ్యాట్ అంతా కూడా ఇంటర్నల్‌గా అబ్డోమెన్ లోపల భాగంలో చేరడం మొదలుపెడితే వీళ్ళకి కూడా అనారోగ్యం వస్తుంది. ఈ లావు ఉన్నా గాని చాలామంది మనకి అంత అనారోగ్యంగా కనపడకపోవడానికి చాలామంది ఎక్కువ మంది వెయిట్ వాళ్ళందరూ కూడా ఏ అనారోగ్యం లేకుండా మిగతా సన్నగా ఉన్న వాళ్ళకన్నా చలాకీగా పనిచేయడం ఇవన్నీ ఎప్పుడు పాజిబుల్ అంటే ఈ ఫ్యాట్ ఎక్కడ ఉంది అన్నది. ఈ ఫ్యాట్ చర్మం కింద ఉన్నంత వరకు మీకేం ప్రమాదం లేదు. కానీ పొట్ట భాగంలో చేరి, ఈ థైస్‌లో చేరి, ఈ బటక్స్‌లో చేరి ఇలా ఎంతు ఫ్యాట్ ఉండకూడని చోట ఉండి, అలాగే లివర్‌లోను, ప్యాంక్రియాస్‌లోను, గుండె చుట్టూ ఇలా ఎంత ఎక్కువ ఫ్యాటు ఇంటర్నల్ ఆర్గాన్ చుట్టూ చేరితే అంత హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా ది మెటబాలిక్ సిండ్రోమ్ అన్న దాంట్లో ఇది చాలా ప్రాముఖ్యమైన మెజర్‌మెంట్. వేస్ట్ సర్కంఫరెన్స్ మెన్ 4 ఉమెన్ 35. అట్లాగే వాళ్ళకున్నటువంటి బ్లడ్ షుగర్ 100 కన్నా ఎక్కువుంది అంటే అందరూ కూడా 120 దాకా నార్మల్ అని అనుకుంటారు. మామూలుగా ఉండవలసింది 80-100 ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. ఏ మందులు వాడకుండా. అప్పుడు గనక 100 కన్నా ఎక్కువుంది అంటే దట్ ఈస్ ఎ రిస్క్ ఫ్యాక్టర్. ఎంత ఎర్లీగా మళ్ళీ దాన్ని 100 కన్నా తగ్గించగలిగితే మనం, అంత దూరంగా మన హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. అలాగే మీకు గనక ట్రైగ్లిసరైడ్ చేసుకొని మోర్ దాన్ 150 అని వీళ్ళు చెబుతున్న ఈ మధ్య కాలంలో మేము గుర్తించింది 100 కన్నా ఎక్కువ ఉంది అంటే వాళ్ళందరికీ కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, మనం ఈ ట్రైగ్లిసరైడ్స్ అనే ఈ భాగాన్ని 100 కన్నా తక్కువగాను, అదే హెచ్‌డీఎల్ అనే భాగాన్ని 40, 50 కన్నా ఎక్కువగాను మనం పెంచుకున్నప్పుడు ఈ రెండిట్ల యొక్క రేషియో ఈజ్ ఇంపార్టెంట్. విడివిడిగా కొన్ని తేడాలున్నా వీటిలో ఈ రేషియో గనక మనకి ట్రైగ్లిసరైడ్స్ డివైడెడ్ బై హెచ్‌డీఎల్ ఇది గనక 1.5, 2 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఈ గుండె జబ్బులొచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. అట్లాగే బ్లడ్ ప్రెషర్ 130 కన్నా సిస్టాలిక్ ఎక్కువుండి అంటే పై భాగంలో ఉండేది. అదే 140కి చేరింది అంటే వాళ్ళ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. సో, వీటిని ఎంతవరకు అదుపులో ఉంచుకుంటే మనం అంతవరకు మన ఇన్సులిన్ అదుపులో ఉంటుంది. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇవి డైరెక్ట్‌గా మన ఆరోగ్యానికి కొలతలివి. ఏ విధంగా వీటిని చేసుకొని, మనం ఎంత తొందరగా వీటిని అబ్నార్మాలిటీ ఉంది అని తెలుసుకొని, మనకి ఏ అనారోగ్య పరిస్థితులు ఉండవు. ఏ 10 ఏళ్ళకి, 20 ఏళ్ళకి. కానీ వీటిల్లో అతి తొందరగా మనకు తెలుస్తుంది. దీంట్లో ఉన్న చిన్న చిన్న మార్పులు ముఖ్యంగా ట్రెండ్. ఒకసారి చేసినప్పుడు ఇది ట్రైగ్లిసరైడ్స్ 100 ఉన్నాయి. నెక్స్ట్ 3 నెలల తర్వాత చేసినప్పుడు 120కి పెరిగింది అంటే 120 చాలామంది నార్మలే అని చెప్తారు. కానీ 100 నుంచి 120కి వెళ్ళినప్పుడు అతి తక్కువ కాలంలో అది హై రిస్క్ ఫ్యాక్టర్‌గా అవుతుంది. అందుకోసం ట్రెండ్ అంటే జరిగే విధానంలో జరిగే మార్పులు మనకున్న కాల పరిమితిలో అదే 10 ఏళ్ళకి పెరిగితే పర్వాలేదు. కానీ ఓ 3 నెలలకి, 6 నెలలకి దీంట్లో మార్పులొస్తూ అవి నార్మల్‌గా ఉన్న 150 కన్నా తక్కువ ఉన్నా గాని అది త్వరితగతిలో 100 నుంచి 110, 120, 130, 140 అలా రైజింగ్ ట్రెండ్‌లో ఉన్నట్టయితే అలాగే కరస్పాండింగ్‌గా హెచ్‌డీఎల్ కూడా తగ్గిపోతూ ఉంటే ఇది ఎక్కువ ప్రమాదం. చాలా సార్లు ఈ కార్డియాలజిస్ట్‌లు, ఈ ఫిజిషియన్స్ దీని మీద అండర్‌స్టాండింగ్ లేనప్పుడు, ఇది నార్మల్‌గానే ఉంది కాబట్టి మీకేం పర్వాలేదు అని రీఅష్యూరెన్స్ ఇస్తారు. అవి ఇంకా ఎక్కువ ప్రమాదం. ముఖ్యంగా మాస్టర్ చెకప్‌లు చేసుకొని, వాళ్ళందరూ ఈ రిజల్ట్స్ చూసుకొని నార్మల్ అనుకుని భ్రమించి, మిగతా ఉన్నటువంటి విచ్చలవిడిగా జీవితాన్ని గడపడానికి కూడా సాహసిస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈ టెస్టుల్లో వాళ్ళకి నమ్మకం కుదురుతుంది. మన ఆరోగ్యం బానే ఉంది అని. అటువంటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా, ఈ జరుగుతున్న చిన్న చిన్న మార్పులు మనం పట్టించుకోకుండా, అవంతా ముదిరి చిట్ట చివరికి హార్ట్ అటాక్ వచ్చేదాకా వాళ్ళకి దాన్ని నెగ్లెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో, మాస్టర్ చెకప్స్ ఒక విధంగా ఉపయోగపడుతున్నా ముందస్తుగా తెలియడానికి ఒక ఫాల్స్ రీఅష్యూరెన్స్ కూడా ఇచ్చే అవకాశం చాలా సార్లు చూస్తున్నాం మేము. అట్లాగే ఎవరికైనా గాని ఇటువంటి స్కిన్ ట్యాగ్స్ ఏర్పడితే, ఇవన్నీ కూడా ముందస్తు సూచనలు. మనకి ఇన్సులిన్‌లో మార్పులు జరుగుతున్నాయని, అలాగే ఇటువంటి వాళ్ళు ఎంత ఎక్కువుండి, ఎంత ఎక్కువ కాలం ఓ 10 ఏళ్ళైనా ఇటువంటి ఉన్న తర్వాతే వాళ్ళందరికీ హార్ట్ అటాక్‌లొస్తాయి. ఎవరికీ డే 1లో రావు. కానీ దానికి ముందస్తు సూచనగా ఈ చర్మం మీద ఇటువంటివి ఏర్పడతాయి. ఈ స్కిన్ ట్యాగ్స్ ఎంత తొందరగా ఏర్పడి చిన్నతనంలోనే వాటిని వదిలించుకోలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఆపరేషన్ చేసి తీసేయడం కాదు. మనకున్నటువంటి మెటబాలిజం కరెక్ట్ చేసి, మనకున్న ఇన్సులిన్ కరెక్ట్ చేసి, ఆ విధంగా తొలగించుకున్నప్పుడు మీ రిస్క్ తగ్గుతుంది. అలా కాకుండా ఇవి అలాగే ఉండి
మేము చేస్తున్న జీవనశైలి విధానాల్లో వీటిలో ఎక్కువ మార్పు లేదు అంటే మీరందరూ గుర్తించవలసింది ఏంటంటే మీకు రాబోయే హార్ట్ అటాక్స్ వాటి రిస్క్ తగ్గట్లేదు అని. అట్లాగే ఎవరికైనా కానీ ఈ పిగ్మెంటేషన్ మొహం మీద నల్లబడడం, ఈ మెడ దగ్గర ఉన్న ఈ మడతల్లో అన్నిట్లో కూడా ఈ పిగ్మెంటేషన్ రావడం, అలాగే చంకల కింద ఈ మెడ వెనకాల ఈ చర్మం దళసరెక్కడం, ఇటువంటి నల్లబడడం ఇవన్నీ కూడా ఒక 10 ఏళ్ళు పడుతుంది. దీన్నే టెక్నికల్‌గా డయాగ్నోసిస్ కావాలంటే ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ ఇవన్నీ లాటిన్ పదాలు. మనం పలకలేనంత కష్టంగా ఉంటాయి. కానీ దీనివల్ల మనం తెలుసుకోవాల్సిందేంటి ఇది ఎవరైనా గుర్తుపట్టొచ్చు. ఏ మగవాళ్ళకైనా, ఏ ఆడవాళ్ళకైనా వాళ్ళంతట వాళ్ళు చూసుకున్నప్పుడు ఈ మార్పులు జరిగితే ఇవన్నీ కూడా ముందస్తు సూచనలు. వీళ్ళందరికీ ఇన్సులిన్‌లో మార్పులు జరుగుతున్నాయని. అదే కొన్ని రోజులు ముదిరితే గుండె జబ్బులుగా కూడా మారతాయి. అదే విధంగా చెవి దగ్గర ఇటువంటి చల్లటి ఈ మచ్చలు ఏర్పడితే మీకు చాలా ముందస్తుగా మీకు తెలుస్తుంది. హార్ట్ అటాక్స్ 10 ఏళ్ల లోపుగా ఇవన్నీ ఏర్పడతాయి. ఇవన్నీ వచ్చిన తర్వాతే చాలా మందికి హార్ట్ అటాక్ అనేది వస్తుంది. దీన్నే హార్ట్ డిసీజ్ ఆన్ యువర్ స్కిన్. ఈ విధంగా మనం గుర్తించుకోవచ్చు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఫీమేల్‌లో ఇది డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళు ఇయర్ టాప్స్ అవి పెట్టుకోవడం వల్ల ఇవన్నీ చర్మం సాగిపోయి ఇవన్నీ సరిగ్గా ఏర్పడవు. అలాగే ఒకప్పుడు మగవాళ్ళు ఇవేమి ధరించేవాళ్ళు కాదు. అందుకోసం కొంతవరకు మగవాళ్ళు మనం కనిపెట్టగలిగేవాళ్ళం. కానీ ఈ మధ్య మగవాళ్ళు కూడా ఈ దుద్దులాంటివి పెట్టుకోవడం, ఇయర్ టాప్స్ పెట్టుకోవడం, దీనికోసమని హోల్స్ చేయడం, ఈ బంగారం, వెండి ఏదైనా గానీ ఇది పెట్టుకుని దీన్ని సాగదీయడం వల్ల ఇవన్నీ కూడా మేము గుర్తించలేకపోతున్నాం. సో, ఇవన్నీ లేకుండా ఏ ఆభరణాలు లేకుండా చెవులతోటి మనం చూసినట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్ సైన్. అట్లాగే కొంతమందికి మీరు చెవుల చుట్టూ చూస్తారు ఇట్లాగా యెల్లో మార్కింగ్స్. అంటే ఫెయిర్ స్కిన్ కాకపోయినా ఈవెన్ డార్క్ స్కిన్‌లో వాళ్ళకి కూడా బ్రౌన్ స్కిన్‌లో కూడా ఇటువంటి యెల్లో స్ట్రీక్స్ గాని ఏర్పడితే పూర్తిగా అందరూ గుర్తించేంత కాదు. వాళ్ళలో వాళ్ళు చాలా మట్టుకు దీన్ని మేకప్‌లతో మార్చుకుంటారు. ఇటువంటి యెల్లో స్ట్రీక్స్ ఈ చుట్టూ కంటి చుట్టూ ఎక్కడ ఏర్పడినా ఇది కూడా మీ కొలెస్ట్రాల్ యొక్క అబ్నార్మాలిటీని స్కిన్ మీద తెలుస్తుంది. దీన్నే జాంతలిస్మా అంటారు. ఇటువంటివి ఏమన్నా ఏర్పడితే మీ కళ్ళజొట్టు ఇవన్నీ కూడా మీలో ఈ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పే సూచికలు. ఇది వచ్చినంత మాత్రాన హార్ట్ అటాక్ వచ్చేస్తాను కాదు. ఇవన్నీ వస్తే ఇంకా ఎక్కువ తొందరగా జాగ్రత్త పడాలి. ఇదే మీరు చూసినట్టయితే కొద్దిగా మాగ్నిఫైయింగ్‌గా వ్యూలో చూపిస్తున్నాము. ఇటువంటి చిన్న చిన్న చారలు అంత తొందరగా కనపడవు. దగ్గర పెట్టి కాస్త భూతద్దం పెడితే కూడా మీకు మీ కంటి చుట్టూ ఏర్పడుతున్నాయా లేదా? అలాగే కొద్దిగా డార్క్ స్కిన్ వాళ్ళలో ఇవన్నీ కనిపెట్టడం అంత ఈజీ కాదు. సో, అట్లాగే మీరు వాడుతున్న మేకప్ ముఖ్యంగా ఇప్పుడున్న ఫౌండేషన్ మేకప్‌లు, ఈ కవరింగ్‌లు ఈ వీటిలతోటి ఏమవుతుందంటే ఈ లాట్ ఆఫ్ కెమికల్స్ ఈ నేచురల్ టోన్ లాగా అనిపిస్తుంది. కానీ ఈ మేకప్‌లు లేనప్పుడు మీరు పొద్దున్నో లేకపోతే మీరు నిద్రపోయి లేవంగానే చూసుకున్నప్పుడు అద్దంలో మీకు కనపడే అవకాశం ఉంటుంది. ఇటువంటి చారలు ఏర్పడ్డాయి అంటే మీ కంటి చుట్టూ మీకు రాబోయే కొన్ని ఏళ్లలో మీకు గుండె హార్ట్ అటాక్స్ వస్తున్నాయని అర్థం. అట్లాగే మీరు అబ్డామినల్ అల్ట్రాసౌండ్ చేసుకొని ఫ్యాటీ లివర్ ఉన్నట్టయితే నార్మల్‌గా అసలు ఫ్యాటీ లివర్ అనేది ఉండకూడదు. ఎవరికైనా గాని గ్రేడ్ 1 ఫ్యాటీ లివరు, గ్రేడ్ 2 ఫ్యాటీ లివరు ఇవన్నీ ఉన్నాయి అంటే ఒక్క లివర్ ప్రాబ్లమ్సే కాదు. మీకు ఫ్యాటీ లివర్ గ్రేడ్ ఉంది అంటే అది మీ హార్ట్ అటాక్స్ రాబోయే ముందస్తు సూచనలో ఇదొకటి. సో, ఈ కాంబినేషన్‌లో ఈ స్కిన్‌లో మార్పులు, ఈ మనం చేస్తున్న బ్లడ్ టెస్ట్‌లో మార్పులు ఇటువంటివి ఏదో యాక్సిడెంటల్‌గా చేసుకున్నటువంటి అల్ట్రాసౌండ్‌లో ఉన్న గ్రేడ్ 1 ఫ్యాటీ లివరు చాలామంది అందరికీ ఉంటుంది నార్మలే అని అనుకుని గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్‌ని నెగ్లెక్ట్ చేస్తారు. అసలు ఏమాత్రం ఫ్యాటీ లివర్‌లో ఉండకూడదు. అది నార్మల్. అంతేగాని గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ నార్మల్ అనే భ్రమలో ఉండకూడదు. అట్లాగే దీని గురించి ఎంతో ఎక్స్‌టెన్సివ్ రిసర్చ్ చేసి ఈ డయాబెటిస్ 10 ఏళ్లకు ముందుగానే ఈ ఇన్సులిన్‌లో మార్పుల్ని ఈయన జోసెఫ్ క్రాఫ్ట్ అన్నాయన 1922-2017 దాకా ఈయన బతికున్నారు. మొన్న ఈమెన మరణించారు ఈయన. ఈయన చేసిన కృషి ఒక 15,000 మందికి ఈ టెస్టులు చేసి ఎవరిలో మనకి ముందస్తుగా డయాబెటిస్ వస్తుంది, ఎవరిలో ముందస్తుగా హార్ట్ అటాక్స్ వస్తాయి అని మనకెన్నో సూచనలతోటి చాలా పుస్తకాలు కూడా రాశారు ఈయన. అట్లాగే ఎన్నో కర్వ్స్, ఇన్సులిన్ కర్వ్స్ అంటారు వీటిని. ఈ విధంగా రాసి ఏ కర్వ్ ఎలా ఉంది? అది ఫస్ట్ ఇదేనే క్రాఫ్ట్ ఇన్సులిన్ ఎస్సే అని అంటారు. దీన్ని మేము రెగ్యులర్‌గా చేస్తున్నాము మా హాస్పిటల్‌లో.
అలాగే కొద్దిమంది దీని గురించి అన్ని చోట్ల వీలు పట్టలేదు, అన్ని ల్యాబొరేటరీస్. దీని మీద అవగాహన లేకపోవడం తప్ప ఏదో డిఫికల్ట్ టెస్ట్ అవుతే కాదు. కానీ అందరికీ అందుబాటులో లేకుండా దీనికోసం హైదరాబాద్ దాకా, బెంగుళూరు నుంచి, ఢిల్లీ నుంచి, ముంబై నుంచి కూడా ఇక్కడ దాకా రావాల్సొస్తుంది. ఇవన్నీ వీటి మీద అవేర్‌నెస్ ఎంత పెరిగితే అన్ని చోట్ల ఈ ల్యాబొరేటరీస్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్న ల్యాబొరేటరీస్‌లోనే ఈ టెస్ట్‌లన్నీ చేసుకోవచ్చు. వీటిలో ఉన్న కర్వ్స్‌ని బట్టి దీనికున్న మనకి అవేర్‌నెస్, తర్వాత దీనికున్న నాలెడ్జ్ మనం పెంచుకుంటే ముందస్తుగానే ఒక 10, 12 ఏళ్ళు ముందుగానే ఎవరికి డయాబెటిస్ వస్తుంది, దాంట్లో ఉన్న రిస్క్ ఎంతమందికి మిగతా వాటితో కలిపి ఈ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్, ఈ ఇన్సులిన్ కర్వ్స్ రెండిటిని మనం గుర్తించినప్పుడు ఎవరికి హార్ట్ అటాక్స్ వస్తాయి అని కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇంకో ఇంపార్టెంట్ టెస్ట్, ఇది ఇంకా ప్రాచుర్యం అంత పొందలేదు, చాలా మంది చేయించుకుంటున్నారు. కొరనరీ ఆర్టరీ కాల్షియం స్కోర్ అంటారు. ఇది దీనికి ఒక సిటీ స్కాను. ఇది కూడా పెద్ద ఎక్కువైన ఖరీదైన టెస్ట్ కాదు. ఈ రోజుల్లో చాలా చోట్ల ఒక 2000 రూపాయలు తక్కువలోనే ఈ టెస్ట్ చేసి పెడుతున్నారు. దీనివల్ల పెద్ద రేడియేషన్ వస్తుందని భయపడక్కర్లేదు. కానీ ఇది ఒక 30 సెకండ్స్, 45 సెకండ్స్‌లో అంత తొందరగా కూడా ఈ టెస్ట్ అయిపోతుంది. దీన్ని తెలుసుకుని ప్రతి వాళ్ళు 40 ఏళ్ళు దాటిన తర్వాత ఈ కాల్షియం టెస్ట్ తీసుకున్నట్టయితే మనకి ఎంతో ఉపయోగం. దీంట్లో ముఖ్యంగా ఈ స్కోర్ ఎంత ఉంది అన్నది ఈ ఇండివిజువల్ మన ఇంటర్ప్రిటేషన్ కాకుండా ఈ మిషనే దీన్ని క్యాలిక్యులేట్ చేసి, అంటే యాక్యురసీ అన్నది ఊరిని మారిన ఈ ఇంటర్ప్రిటేషన్ కోసం చేస్తే రేడియాలజిస్ట్ మారినా మీకు ఎక్కువ పెద్ద తేడాలు లేకుండా మిషన్లోనే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి డిపెండబిలిటీ ఏ ఊళ్ళో ఏ మిషన్లో చేయించినా కానీ మీకు అనుకూలమైన రిపోర్టే వస్తుంది. దీంట్లో ఈ విధంగా చూసినట్టయితే కాల్షియం స్కోర్ 0 ఉంది అంటే వాళ్ళకి 5 ఏళ్లలో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ లెస్ దాన్ 2-5%. అంటే 90% వాళ్ళకి హార్ట్ అటాక్ 5 ఏళ్ల లోపుగా వచ్చే అవకాశం ఉండే అవకాశం లేదు ఈ 0 ఉన్నట్టయితే. అదే 29, 30, 100 లోపుగా ఉన్నట్టయితే వీళ్ళలో కొన్ని అవకాశాలు మెండుగా ఉంటాయి. తర్వాత దీనికి ఒకసారి ఫస్ట్ టైం చేసినప్పుడు ఏ 30, 40 ఉండి ఒక 3 నెలలో, 6 నెలల తర్వాత మళ్ళీ చేసినప్పుడు ఏ 100కో వెళ్ళిందంటే అది త్వరితగతిన వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే 32 ఏళ్ళు, 3 ఏళ్ళు అలాగే నిలిచిపోయి ఉంటే మనకున్న రీఅష్యూరెన్స్ ఏంటంటే వాళ్ళకి ఈ బ్లాక్స్ త్వరితగతిన డెవలప్ అవ్వటం లేదు. ఇవి ఈ 30 రావడానికి కారణం ఈ చిన్న ఈ వైట్ స్పాట్, ఇది రక్తనాళం, హార్ట్‌కి సంబంధించిన రక్తనాళం. ఇక్కడ చూసినట్టయితే అసలు క్లీన్‌గా ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా వైట్ డిపాజిట్స్ లేవు. అంటే దీంట్లో కాల్షియం స్కోర్ అన్నది 0. కానీ ఇక్కడికొచ్చేప్పటికి కొంత స్పెక్‌లా మొదలైంది. కానీ దీని స్కోర్ 30 కిందొచ్చింది మిషన్ రీడింగ్. అట్లాగే ఇటువంటివి కొద్దిగా పెరిగినప్పుడు ఇదంతా కూడా ఇక్కడ పెరిగింది. దీనిది 250 దాకా వెళ్ళింది. వీళ్ళకి రిస్క్ ఎక్కువుంటుంది. కానీ ఈ 250 ఎన్నేళ్లలో వచ్చింది అన్నది చాలా గుడ్ ఇండికేటర్. అలా 2, 3 సార్లు చేయించుకున్నప్పుడు ప్రీవియస్‌గా ఉన్న స్కోర్‌కి, ఇప్పుడున్న స్కోర్‌కి ఎంత ఎక్కువుంది, ఎంత తగ్గింది, అక్కడే ఉందా అన్నది ఇంపార్టెంట్. ఈ స్కోర్‌లన్నీ ఒకసారి వచ్చిన తర్వాత తగ్గే అవకాశం చాలా తక్కువుంటుంది. చాలా రేర్‌గా రిపోర్ట్ చేశారు వీటిని తగ్గించుకోవచ్చని. అది ఎక్స్‌ట్రీమ్‌లీ రేర్. ఒకవేళ తగ్గినయి గానీ దానికి వేరే కారణాలుంటాయి చాలా. ఏదో జబ్బు తగ్గిపోయిందని మాత్రం అనుకోకూడదు. అట్లాగే ఇదే 1200 ఉంది ఇక్కడ. ఈ మొత్తం వెసలంతా కూడా కాల్సిఫై అయిపోయింది, వైట్‌గా అయిపోయింది. అలాగే రెండో పక్కున్న లెఫ్ట్ సైడ్ వెసల్‌లో కూడా ఇక్కడ మొదలైంది. అటువంటప్పుడు ఈ కాల్షియం స్కోర్ 1200 అయింది. వీళ్ళకి హార్ట్ అటాక్ సింప్టమ్స్ ఉన్నా లేకపోయినా వీళ్ళందరికీ కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఇంత పూర్వం దాకా మనం చూసిన రిస్క్ కాలిక్యులేటర్‌లో హార్ట్ అటాక్ ఎవరికొచ్చేది అంటే, ఓ 75 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఒక 16% మందికి హార్ట్ అటాక్స్ రావడం చూసాం, ఒక ఏజ్‌ని బట్టి. అలాగే 45 ఏళ్ళు, 54 ఏళ్లలో ఒక 5%. కానీ అదే వయసు పెరిగిన కొద్దీ ఇంకో 20 ఏళ్ళు పోయేప్పటికి ఇది 15.8, అంటే ఆల్మోస్ట్ 16% ఆర్ క్లోజ్ టు ది 20% అనుకుందాం. అంటే ఒక ఐదుగురిలో ఒకడికి 75 ఏళ్ళు వచ్చినప్పటికీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది అన్నదాన్ని ఫర్మింగ్హామ్ స్కోర్ ఇందాక నేను మొట్టమొదటి చూపించాను. వాళ్ళు పరిగణలో తీసుకునేది ఏజీ, వాళ్ళకున్న మిగతా బీపీ వాటిని బట్టి ఇవి గుర్తిస్తారు. దీనివల్ల పెద్దకి ఎక్కువ ఎస్టిమేట్ చేయడం గానీ, సరైన ఎస్టిమేషన్ ఇవ్వలేకపోవడం గానీ జరగడం వల్ల మనం ఈ కొరనరీ ఆర్టరీ స్కేల్స్ మీద మనం ఎక్కువ ఆధారపడుతున్నాం. ఈ కొరనరీ ఆర్టరీ కాల్షియం స్కోర్ 0 ఉంటే ఏ ఏజ్‌లో అయినా కానీ
ఇది 75 ఏళ్లలో కూడా 0 ఉన్నట్టయితే ఈ స్కోర్‌లో దగ్గరగాను వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశమే లేదు. కానీ ఇంతకుముందు మిగతా స్కోర్‌లలో ఒక్క ఏజ్ పెరిగితే వాళ్ళ రిస్క్ పెరుగుతోంది అని చెప్పుకుంటూ వచ్చాం మనం. కానీ ఇదే కొర్ననాటి కాల్షియం స్కోర్ చేసుకుని ఒక 75 వాళ్ళు ఇది 0 ఉన్నట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి 75 ఏళ్ళు వచ్చినా గానీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం లేదు అని చెప్పేటువంటి టెస్ట్ ఇది. అలాగే మీరు చూసినట్టయితే ఈవెన్ ఏజ్‌తో సంబంధం లేకుండా ఎంత మీకు కాల్షియం స్కోర్ పెరుగుతూ ఉంటే ఇది గనక మోర్ దాన్ 1000 ఉన్నప్పుడు వాళ్ళలో 40% మందికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చచ్చిపోయే అవకాశం కూడా మనం పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేయొచ్చు. అదే మీకు 1.4% ఇలా ఉన్నట్టయితే ఇది ఎప్పుడు 0 ఉన్నప్పుడు 75 ఏళ్లున్నా, 80 ఏళ్లున్నా, 40 ఏళ్లున్నా గానీ ఈ 1.4 ఉన్నప్పుడు మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం లేదు. కానీ ఇదే కనుక ఏ వయసులో ఉన్నా వయసుతో సంబంధం లేదు. 30 ఏళ్ల వాళ్ళకి కూడా ఈ 1000 కన్నా ఎక్కువ ఉంది అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 40% వాళ్ళకి హార్ట్ అటాక్ దరిదాపుల్లో వచ్చేసే అవకాశం ఉంటుంది. అందులోనూ అనతి కాలంలో చాలా తక్కువ కాలంలో ఒక 2, 3 ఏళ్లలోనే ఈ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే అంత తొందరగా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేది ఎంతో శాస్త్రకారులు ఎన్నో స్టడీలు చేసి చెప్పింది. అట్లాగే ఈ కాల్షియం స్కోరు ఏజ్ తోటి 2 కంపేర్ చేస్తే 45 ఏళ్ల వాళ్ళకి 0 ఉన్నా, 75 ఏళ్ల వాళ్ళకి 0 ఉన్నా వాళ్ళకుండే రిస్క్ హార్ట్ అటాక్ చాలా తక్కువ 1.4%. 45 ఏళ్ల వాళ్ళలో కూడా కాల్షియం స్కోర్ మోర్ దాన్ 1000 నుండి మోర్ దాన్ 400 దాటిన దగ్గర నుంచి 45 ఏళ్ల, 75 ఏళ్ల, 80 ఏళ్ల అన్న ప్రమేయం లేకుండా ఎవరికైతే ఈ కాల్షియం స్కోర్ ఎక్కువ ఉందో వాళ్ళందరికీ కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు 100% దాకా పెరిగిపోతాయి. సో అందుకోసమని మన కాల్షియం స్కోర్ ఎంతుంది? అదే 100 లోపు ఉన్నట్టయితే ఒకవేళ ఉన్నా గానీ ఈ బార్లు అవి తగ్గుతున్నాయి. ఈ మస్టర్డ్ కలర్‌లో ఉన్నవి. ఇది 100 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఏ వయసుతో నిమిత్తం లేకుండా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తక్కువుంటుంది. ఇదే ఈ రెడ్ బార్‌లో ముఖ్యంగా కాల్షియం స్కోరు 100 కన్నా ఎక్కువ 400 కన్నా పెరిగితే ఈ ఛాన్సెస్ అన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఆ విధంగా కాల్షియం స్కోరు డైరెక్ట్‌గా, ఆబ్జెక్టివ్‌గా మనకెంతో ఉపయోగపడే స్కోరు. అలాగే వీటిలో గనక ఈ స్కోర్‌లో ఇంటర్ప్రిటేషను అది గ్రాఫ్‌లో చూపించాము. అట్లాగే వీటిలో 10 ఇయర్ ఈవెంట్ రేట్ అంటారు. అంటే 10 ఏళ్ల లోపుగా మీకు హార్ట్ అటాక్ వచ్చి బతకచ్చు, చచ్చిపోవచ్చు. కానీ ఎక్కువ మంది హార్ట్ అటాక్ వచ్చినంత మాత్రాన చచ్చిపోవాలని లేదు. కానీ హార్ట్ అటాక్ రావడమే పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. అటువంటిది 0 స్కోర్ ఉన్నప్పుడు 1.4 అబ్సల్యూట్ 0 అని చెప్పట్లేదు మనం ఇక్కడ. అది మనం గుర్తుంచుకోవాల్సింది. వాళ్ళకి కూడా 0 ఉన్న వాళ్ళకి కూడా 1% వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. కానీ అదే మీకు 1000 పెరిగినప్పుడు 40% దాకా పెరిగే అవకాశం ఉంది. అంటే మీకు 100లో నలుగురిలో మనం చూసినట్టయితే దాంట్లో ఒకళ్ళకి ఈ ఈ వెరీ హై స్కోర్ ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా మీకు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉందని మనం వారించొచ్చు. అట్లాగే వీళ్ళలో వచ్చిన వాళ్ళలో కూడా మనం వచ్చిన హార్ట్ అటాక్ వాళ్ళందరూ చచ్చిపోయే అవకాశం లేదు. కానీ 0-10 దాకా ఉన్న వాళ్ళలో చచ్చిపోయే అవకాశం 12 ఇయర్స్ లోపుగా ఎప్పుడైనా గానీ 0.6% ఉంటే అదే 1000 కన్నా ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళలో 12.2 అంటే ఆల్మోస్ట్ 15% దాకా ఈ శాతం పెరుగుతోంది. అంటే హార్ట్ అటాక్స్ రావడమే కాదు, హార్ట్ అటాక్స్ తీవ్రత కూడా పెరుగుతోంది. అలా పెరిగిన వాళ్ళలోనే ఈ మృత్యువాతన పడుతున్నారు. అటువంటి దాన్ని కూడా ఈ కాల్షియం స్కోర్ ప్రిడిక్ట్ చేయగలదు. అందుకోసమని ప్రతి వాళ్ళు ఏమాత్రం డౌట్ ఉన్నా దీనివల్ల ఎక్కువ ప్రమాదం లేదు అని తెలుసుకున్నప్పుడు ఈ టెస్ట్ ద్వారా మనం నిరూపించుకోవచ్చు. అలాగే వీటన్నిటిని కూడా ఒక ఇంజినీరు ఎక్కువ స్టడీ చేసి మోర్ దాన్ డాక్టర్స్ కన్నా ఈయన పేరు ఐవర్ కమిన్స్ అని ఐర్లాండ్‌లో ఉంటారు. ఈయన ఎంతో కృషి చేసి కొలెస్ట్రాల్‌ని అర్థం చేసుకోవడానికి, తర్వాత కొలెస్ట్రాల్‌లో ఉన్నటువంటి ఎన్నో ఒక మిస్‌కాన్సెప్షన్స్‌ని వీటినన్నీ పోగొట్టడానికి ఈయన జీవితంలో ఆల్మోస్ట్ రిటైర్ అయ్యే మెయిన్ జాబ్ అంతా మానేసుకొని జీవితం అంతా దీనికోసం ధారపోస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి జీజీటీ ఎక్కువుంది. ఫ్యాటీ లివర్ ఉంది. అట్లాగే ఆయన కొన్ని ఎంజైమ్స్ తేడా ఉన్నాయి. అలాగే వీళ్ళ బాస్‌కి కూడా ఈ కాల్షియం స్కోర్ ఎక్కువ ఉండడంతోటి ఆయన కూడా ఆశ్చర్యపోయి ఈయన చేసే వర్క్‌ని సపోర్ట్ చేస్తూ ఈయన ద్వారానే 2 సినిమాలు కూడా తీశారు. 'ది విడో మేకర్' అని. లాస్ట్ టైమ్ మనం 'విడో మేకర్' ఆర్టికల్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఈ 'విడో మేకర్' అన్న సినిమా ఇది యూట్యూబ్‌లో ఫ్రీగా అందరికీ అవైలబుల్‌గా ఉంది. ఈ టైటిల్ తోటి మీరు గనక యూట్యూబ్‌లో
హిట్ చేసినట్టయితే ఈ సినిమా ఫ్రీగా అందరికీ దొరుకుతుంది. దీన్ని చూస్తే ఈ కాల్షియం స్కోరు, దీని ఇంపార్టెన్సు, ఏ విధంగా ఇది అంతమంది జీవితాలను మార్చింది అన్న ఈ డాక్యుమెంటరీ మీరు చూస్తే నేను చెప్పేదానికన్నా మీకు బాగా అర్థమవుతుంది. అట్లాగే ఈయన ఇంకో సినిమా కూడా తీశారు డాక్యుమెంటరీ. ఇది సినిమా అంటే సినిమా కాదు, డాక్యుమెంటరీ. దీంట్లో ఎక్స్ట్రా టైం అంటే ఒక ఫుట్బాల్ ప్లేయర్లు వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారుతాయి, కాల్షియం స్కోరు. అందరూ ఫిట్గా ఉన్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్లు ఎవరూ ఊహించినంత ఇదిగా వీళ్ళందరినీ రొటీన్ స్కానింగ్ చేసినప్పుడు కాల్షియం స్కోర్స్కి వీళ్ళలో ఎక్కువ మందికి ఎక్స్ట్రా టైం అంటే ఫుట్బాల్ టైంలో వాడే ఈ ఎక్స్ట్రా టైం. ఇది మనకి జీవితంలో కూడా ఈ ఎక్స్ట్రా టైం రావాలి అంటే మనకి ఈ కాల్షియం స్కోర్ తెలుసుకొని దాన్ని ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేసుకుని దానివల్ల మనం పొందేటువంటి సలహాలు కానీ దానివల్ల వచ్చేటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ తగ్గించుకోవడం కానీ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కానీ మనం చేసినట్టయితే ఈ సినిమా కానీ ఇది అన్ఫార్చునేట్లీ ఇది ఫ్రీగా దొరకట్లేదు. కొన్ని డాలర్లు అయితే ఖర్చు పెట్టవలసి వస్తుంది దీనికి. కొన్ని రూపాయల్లోనే ఖర్చు పెడుతుంది కానీ అవైలబుల్ యూట్యూబ్లో ఇది కూడా అవైలబుల్. ఎక్స్ట్రా టైం నో యువర్ స్కోర్ ఇది తెలుసుకుంటే ఈ రెండింటిని మనం చూసినప్పుడు మీ అండర్స్టాండింగ్ చాలా పెరుగుతుంది. అట్లాగే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్కి ఈ కాల్షియం స్కోర్కి మనం రొటీన్గా అందరూ చేసేది ఈ కొలెస్ట్రాల్ ఎస్టిమేషన్. దానికి దీనికి కంపేర్ చేసినప్పుడు ఈ హై ఇన్సులిన్ దేంట్లో ఉంది, అలాగే ఈ కాల్షియం స్కోర్ ఎవరికి ఉంది, దీన్ని బట్టి ఎంతమందికి హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఉంది అని చూసినప్పుడు హై ఇన్సులిన్, హై కాల్షియం స్కోరు ఈ రెండు ఉన్న వాళ్ళలో 6 నుంచి 7 రెట్లు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కనపడుతుంది. కానీ అదే మీరు ఎంత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా ఈ ఇన్సులిన్లో పెద్ద తేడాలు లేనప్పుడు అలాగే మీ కాల్షియం స్కోర్ 0 వాటిలో ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చేటువంటి రిస్క్ 1 కన్నా తక్కువ ఉంది. సో అందుకోసమని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కాంబినేషన్లో కాల్షియం స్కోరు, ఈ ఇన్సులిన్ ఎస్ఏ, అట్లాగే కొలెస్ట్రాల్ ఈ మూడింటిని కలిపి మనం చూసినప్పుడు మనకి హార్ట్ అటాక్ ఎంత తొందరగా వస్తుంది అన్నది మోర్ యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఈ ప్రిడిక్షన్ మనకి జీవనశైలి మార్చుకోవడానికి అప్పటికి ఏ కష్టం ఉండదు. మీకు ఛాతీలో నొప్పి ఉండదు, ఆయాసం ఉండదు, ఏముండదు. అందరిలో చూసినట్టయితే మీరు యాక్టివ్గా ఉంటారు, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అయి ఉంటాయి. ఈవెన్ దెన్ మనం ఈ కాల్షియం స్కోర్ కనుక్కొని ఈ కొలెస్ట్రాల్ మెజర్ చేసుకుని మీ ఏజీ తర్వాత ఇన్సులిన్ని ఎస్టిమేట్ చేసుకుని ఈ 3 ఫ్యాక్టర్స్ని మనం చూసినట్టయితే చాలా మట్టుకు ఒక 80% నుంచి 90% దాకా ఎవరికి హార్ట్ అటాక్ వస్తుందని ముందుగానే గుర్తించవచ్చు. అలాగే ఇవన్నీ కూడా డయాబెటిస్ ఉంది అంటే ఈ స్టాటిస్టిక్స్ అన్నీ మారిపోతాయి. అలాగే డయాబెటిస్ ఎవరికి ఉంది అని తెలియడానికి ఇవి అన్నీ నాకు డయాబెటిస్ లేదు, నాకు బీపీ లేదు, అందుకోసం నాకు హార్ట్ అటాక్ రాదు అనుకునే వాళ్ళ కోసమని ఈ స్టాటిస్టిక్స్ అన్నీ చూపిస్తున్నాను. డయాబెటిస్ అనేది ఒక ఎక్స్‌ప్రెషన్. అది దాన్ని రావడానికి, బయటపడడానికి ఇన్సులిన్‌లో మార్పులు జరిగిన తర్వాత ఒక 10 ఏళ్ళు పడుతుంది. అందుకోసం డయాబెటిస్ లేదు అని డయాబెటిస్ రాకుండానే డయాబెటిస్ లేదనుకునే వాళ్ళల్లో ఈ 2015లో ఒక యూరో యాస్పైర్ స్టడీ అని చేశారు. ఇది పబ్లిష్ అయిన డేటా. దీంట్లో ఏం చేశారంటే ఒక 18 నుంచి 80 ఏళ్ల లోపుగా ఉన్న వాళ్ళందరికీ కూడా డయాబెటిస్ ఉందా లేదా, ఆ డయాబెటిస్ ఏ విధంగా కనుక్కున్నారు అన్న దాన్ని తెలుసుకుని ఈ డయాబెటిస్ ఎంతవరకు ఈ హార్ట్ డిసీజ్కి రెస్పాన్సిబుల్ అని తెలుసుకున్నప్పుడు నోన్ డయాబెటిస్ తెలిసిన వాళ్ళు దీంట్లో 20% కన్నా ఎక్కువ లేరు. కానీ అప్పుడు వీళ్ళు హెచ్బి1సి కూడా చేయలేదు. కానీ హెచ్బి1సి చేసినప్పుడు దాంట్లో ఎక్కువ మందికి డయాబెటిస్ ఉందని తెలిసింది. అంటే హెచ్బి1 చేయకుండా ఓన్లీ బ్లడ్ షుగర్ మీద ఆధారపడిన వాళ్ళు వీళ్ళు. హెచ్బి1సి కూడా చేసిన తర్వాత వీళ్ళకి డయాబెటిస్ ఉందని గుర్తించిన వాళ్ళు ఈ 2 గుడుల్లో ఉన్నారు. అంటే ఈ ఆరెంజ్, డార్క్ ఆరెంజ్. కానీ ఎట్ మోర్ డయాబెటిక్స్ ఇది ఎప్పుడు ఇన్సులిన్ టెస్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ తెలిసారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ స్మాల్ క్వాడ్రంట్లో మిగిలిన వాళ్ళు వీళ్ళకి ఇన్సులిన్ కూడా చేయలేదు ఆ స్టడీలో. అందుకోసం మనకి వీళ్ళకి డయాబెటిస్ ఉందా లేదో తెలియదు. కానీ ఇంతమందిలో డయాబెటిస్ ఉండకుండా ఎవరికి హార్ట్ డిసీజ్ లేదు అని తెలిసినప్పుడు 100కి 80 మంది పైచర్లు డయాబెటిస్ తెలుసో తెలియకో డయాగ్నోస్ అయ్యో అవ్వకో ఇది ఉండడం వలన డయాబెటిస్ ఉంది అంటే మీకు హార్ట్ అటాక్ వస్తుంది అన్నదానికి ఈ స్టడీ చాలా ఇంపార్టెంట్. అలాగే ఒకవేళ మీరు డయాబెటిస్ లేదనే భ్రమలో ఉన్నా మీరు చేసే టెస్టులను బట్టి ఎక్కువ మంది బ్లడ్ షుగర్ చేసుకుని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ బాగానే ఉంది
అన్న తృప్తిలో మిగతా టెస్టులు చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఈ డయాబెటీస్‌ని ఇంక్యుబేట్ చేసేటువంటి పీరియడ్‌లోనే వాళ్ళు గుర్తించినట్టయితే, ఈ ముందు జాగ్రత్తలు తీసుకొని ఈ ఇన్సులిన్ మామూలుగా చేసుకోగలిగినట్టయితే డయాబెటిస్ రాదు, ఈ హార్ట్ అటాక్ రాదు. అందుకోసమని ఈ స్టడీ చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ వైటమిన్ డి లెవెల్స్. ఈ వైటమిన్ డి లెవెల్స్ అనేది పెద్ద ఎక్కువ మందికి ఏ విధంగానూ వాటికి తక్కువైనా, ఎక్కువైనా పెద్ద ఎక్కువ తెలీదు సింప్టమ్స్‌ల వైస్. కానీ ఇది గనక 30 నానోగ్రామ్స్ కన్నా ఎక్కువ ఉంటే అంత హార్ట్ డిసీజ్‌లు వచ్చే అవకాశం ఉండదు. ఎవరికైతే 30 కన్నా తక్కువుండి, 20 కన్నా తక్కువుండి ఈ మధ్య కాలంలో చాలా మందికి మేము 10, 15, 7 ఈ విధంగా కూడా చూస్తున్నాం. ఇదేదో రేర్ అనుకోకండి. 20 కన్నా తక్కువ ఉండడం. అలా ఎక్కువ ఉన్న వాళ్ళలో 20 కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో వైటమిన్ డి మీకు 10 రెట్లు మిగతా వైటమిన్ డి 30 నానోగ్రాముల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళతో కంపేర్డ్ చేస్తే ఐడియల్‌గా కావాలంటే 70, 80 దాకా ఉండాలి. కానీ ఈవెన్ ఐడియల్‌గా లేకపోయినా 30 కన్నా ఎక్కువ ఉన్నా మీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. అందుకోసమని ఇలా 30 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు, 20 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు చూసినప్పుడు 10 రెట్లు ఈ ఎక్కువున్న వాళ్ళకన్నా ఎక్కువ మందికి హార్ట్ అటాక్స్ 10 రెట్లు ఎక్కువగా ఈ వైటమిన్ డి 20 కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో వచ్చింది. సో, ఈ ఒక్కటి కూడా అందరూ మనం గుర్తించిన వైటమిన్ డి తక్కువుందని, అందరికీ అలాగే ఉంటుంది, ఎవరికీ ఎక్కువ ఉండదు అని మనం ఒక విధంగా సరిపెట్టుకొని దీన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నాం. అందువల్ల మన దేశంలో సూర్యరశ్మి ఉండే దేశంలో అసలింత తక్కువ ఉండే అవకాశం లేదు. దానికి ఎన్నో కారణాలున్నాయి. అది వైటమిన్ డి గురించి మాట్లాడినప్పుడు వేరే విధంగా చెప్తాను నేను. ముఖ్యంగా మనం తీసుకునే వాటరు, మనకున్న ఇన్సులిను, ఇవన్నీ కూడా వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకున్నా గానీ, మిమ్మల్ని పెంచేటువంటి వైటమిన్ డి ఎక్కువ ఉండే అవకాశాలు లేకుండా చేస్తున్నాయి. అలాగే మీరు తీసుకున్న ఓరల్ టాబ్లెట్సా, దీంతో పాటు తిన్న ఫ్యాటు, లేకుండా మీరు ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటున్నారా, ఈ ఫ్యాక్టర్స్ కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి వీటిని. అందుకోసమని వైటమిన్ డి గురించి మనం ఇంకో రోజు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే లిమిటేషన్ సీఎస్‌సి ఈ కొర్నరీ ఆర్టరీ కాల్షియం స్కోర్ ఒక్కటి చేసి దీంట్లో అన్నీ తెలిసిపోతాయంటే తెలీదు. ఇది ఒక పర్సెంట్ నుంచి 2%, ఒక 5% దాకా ఇది జీరో ఉన్నా గాని వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది. అంత మాత్రాన జీరో ఉన్న హార్ట్ అటాక్ వస్తున్నప్పుడు దీని ఫలితం ఏమిటి అని అనుకోకూడదు. దీనికొచ్చేటువంటి వాల్యూ ఈ మనం మిస్ అయ్యేవి నెగెటివ్ రిజల్ట్స్ అంటారు. వాటిలతో కంపేర్ చూస్తే చాలా తక్కువ. ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. దీనివల్ల వచ్చే లిమిటేషన్ తక్కువ. అందుకోసమనే కొద్దిమంది భయపెట్టేది దీనివల్ల రేడియేషన్ వస్తుంది. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 10 ఎక్స్‌రేల కన్నా తక్కువ రేడియేషన్ అనేది దీంట్లో వస్తుంది. చాలా మందికి తెలియంది ఏంటంటే ఏరోప్లేన్‌లో మీరు విండో సీట్ పక్కన కూర్చొని ఇక్కడి నుంచి అమెరికా వెళ్తే అంతకన్నా ఎక్కువ రేడియేషన్ మీకొస్తుంది. ఈ కొర్నరీ ఆర్టరీ కోర్ తెలుసుకోవడానికి చేసిన సీటీ స్కాన్‌లో వచ్చే రేడియేషన్ కన్నా అన్‌ప్రొటెక్టెడ్‌గా విండో సీట్‌లో కూర్చొని మీరు హైదరాబాద్ నుంచి లాస్ ఏంజెల్స్ వెళ్తే మీకొచ్చే రేడియేషన్ హెజార్డ్ ఎక్కువ. అది ఏరోప్లేన్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరు చెప్పరు మీకు. అలాగే దీనికున్న కాస్ట్ ఎక్కువుంది కాబట్టి, ఇది అందరూ చేయించుకోలేరు. ఏ విధంగానే కొన్ని ఈ డౌటింగ్ టామ్స్ అంటారు వాటిని. ఈ విధమైన అబ్జెక్షన్‌లు పెట్టి, ఇది చేయించుకోవాలా? లేదా? ఇవన్నీ కూడా అనవసరమైన ఖర్చా? ఇది అనవసరమైన టెస్టా? అనుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ దీనివల్ల వచ్చే ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా ఇది చాలా వాల్యుబుల్ టూలు. దీన్ని మరవద్దు. అట్లాగే హై రిస్క్ సీఐడీ అన్నది ఎవరినెవరిని చూస్తాము అంటే, ఎక్కువ శాతం వీళ్ళలో ఇవన్నీ ఉన్న వాళ్ళకి తొందరగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే కొర్నరీ ఆర్టరీ కాల్షియం స్కోర్ అంటారు. మోర్ దెన్ 400 ఎవరికైతే ఉందో, వాళ్ళందరూ కూడా ఇటువంటి ఫంక్షనల్ టెస్ట్ టీఎంటీ అంటే స్ట్రెస్ టెస్టు, స్ట్రెస్ థాలియం అలాగే ఎకో, అలాగే కొర్నరీ యాంజియోగ్రామ్ ఇవన్నీ కూడా ఆ ఇన్‌స్టిట్యూట్ ప్రోటోకాల్స్‌ని బట్టి మీరు వెళ్ళిన ఆ డాక్టర్ గారు వాళ్ళకున్న ఈ పరిచయం, వాళ్ళు ఫాలో అవుతున్న స్టాండర్డ్స్‌ని బట్టి ఇవన్నీ రికమెండ్ చేస్తారు. కొద్దిమంది 2, 3 ఓపీలు తీసుకున్నప్పుడు కొంతమంది అనవసరమని, కొంతమంది అవసరమని అని చెప్పినంత మాత్రాన ఈ టెస్ట్‌ల యొక్క వాల్యూ తగ్గదు. అందుకోసమని మీరు నమ్మిన డాక్టర్‌ని వాళ్ళు గనక సజెస్ట్ చేస్తే ఇవన్నీ వీటిల మీద ఎక్కువ డౌట్ చేయకుండా చేయించుకోవడం మంచిది. అలాగే 400 కన్నా ఈ కొరోనా ఆర్టరీ స్కోర్ తక్కువుంటే, ఒక 6 నెలల తర్వాత మళ్ళీ సీఏసీ స్కోర్ చేసుకొని, 20% కన్నా ఎక్కువ పెరిగితే అది
ఈ 400 నుంచి 450, 480కు పెరిగితే 3 నెలల్లోనూ, 4 నెలల్లోనూ అప్పుడు దానికి సిగ్నిఫికెన్స్ ఎక్కువ. ఎంత తొందరగా పెరుగుతుంది ఈ 400కి 400 దాటి అన్నది ఇంపార్టెంట్. అది 20% కన్నా ప్రీవియస్ రిజల్ట్ కన్నా ఎక్కువ పెరిగింది అంటే, తక్కువ ఉన్నా గానీ మీ స్కోర్ 300 ఉన్నా కానీ 380కి వెళ్ళింది అంటే అది 2-3 నెలల్లోనే అది సిగ్నిఫికెంట్. అందుకోసమని ఈ పెరుగుదల ఎప్పుడు తెలుస్తుందంటే 2-3 సార్లు చేయించుకున్నప్పుడు తెలుస్తుంది. అలా చేయించుకోనంత వరకు ఎంత రేట్ ఆఫ్ ప్రోగ్రెషన్ అనేది తెలీదు మనకి. సో, అందుకోసమని అవసరమైతే మన జీవితకాలంలో 2-3 సార్లైనా చేయించుకోవచ్చిది. అలాగే ఇంతకన్నా సింపుల్ టెస్టు, రేడియేషన్ కూడా లేనటువంటి టెస్టు. కెరటెడ్ ఇంటిమా మీడియా థిక్నింగ్ అంటారు. మన నెక్ వెసల్స్‌లో ఉన్న కెరటెడ్ ఆర్టరీస్. దీంట్లో ఉన్న బ్లాక్ ఎంతుంది డైరెక్ట్‌గా ఎస్టిమేట్ చేయొచ్చు. ఇంకే టెస్టుల కన్నా కూడా రక్తనాళాల్లో జబ్బు అని చెప్పడానికి ఈ 2 టెస్టులు డైరెక్ట్ టెస్టులు. అంటే మనం యాంజియోగ్రామ్ చేయకుండా, ఈ షాడోలు చూడకుండా వీటిలో మనకు జబ్బు ఉందా లేదా అని చెప్పడానికి ఈ 2 టెస్టులు చాలా ఇంపార్టెంట్. ఇది కొద్దో గొప్ప అందరికీ ఉంటుంది ఈ థిక్నింగు. దీన్ని గనక 0.7 మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నట్టయితే అది సిగ్నిఫికెన్స్. ఈ విధంగా ఉన్నప్పుడు మిగతా టెస్టులు స్పెసిఫిక్‌గా ఉండేటువంటి టీఎంటీ, ఈ స్ట్రెస్ థాలిము ఇటువంటి టెస్టులు చేయించుకోవడం వల్ల అవసరం వస్తే కొరోనరీ యాంజియోగ్రామ్. మనకి రూఢిగా 99% ఖచ్చితంగా మనకి హార్ట్ అటాక్ వస్తుందా? రాదా? అన్నది ఈ 4, 5 టెస్టులతోటి మనం చేసుకున్నప్పుడు చాలా మందికి ప్రిడిక్ట్ చేయగలుగుతాం. దీన్నే ఒక చిన్న ఫ్లో చార్ట్‌లో ముందు 10 ఏళ్ల లోపుగా మనం ఏం చెప్తున్నామంటే, ఈ వేస్ట్ హైట్ రేషియో చూసుకోండి. ఇది 0.5 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చూసుకోండి. ఇది 100 కన్నా ఎక్కువ ఉంది అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగరు. మీ వేస్ట్ హైట్ రేషియో ఇది 50% కన్నా మీ హైట్‌లో ఎక్కువ మీ వేస్ట్ సర్కంఫరెన్స్ ఉన్నట్టయితే అప్పుడే ఇన్సులిన్ ఎస్సే చేసుకోండి. ఇది వయసుతో సంబంధం లేదు. 5 ఏళ్ల వాళ్ళకి కూడా ఈ రెండిట్లో తేడా ఉంటే మీరు అప్పుడు కూడా ఇన్సులిన్ ఎస్సే చేసుకోవాలి. దీంట్లో హోమో ఐఆర్ అని మేము కనిపెడతాం. ఈ కాలిక్యులేట్ చేసి. ఈ హోమో ఐఆర్ 1.9 కన్నా ఎక్కువ ఉంది అంటే మీరు కొరోనరీ ఆర్టరీ కాల్షియం స్కోర్ చేయించుకోవాలి. అలా కాదు ఈ వేస్ట్ హైట్ రేషియో 0.5 కన్నా తక్కువ ఉంది. అంటే ఫాలో ఫర్ 6 మంత్స్. ప్రతి 6 నెలలకి కనీసం ప్రతి వారం కూడా చేసుకోవచ్చు ఈ టెస్ట్. మీ ఇంట్లో ఈ రోప్ టెస్ట్ అంటాం దీన్ని. ఇందాక చూపించింది. అది చేసుకొని ఎంత డిస్టెన్స్ పెరుగుతోంది అన్నది 2 కలిసి ఉంటే ఈ విధంగా ఈ ఫ్లో చార్ట్. ఆ 2 కలవకుండా ఆల్రెడీ 2 గ్యాప్ ఎక్కువ ఉంది అంటే ఈ పద్ధతిలో కిందకి. అలా చేసుకుని ఈ ఫాలో అప్ చేసుకుని ఎప్పుడైతే ఈ రేషియో మారిందో అప్పుడు బ్లడ్ షుగర్ చేసుకుని, అలాగే హోమో ఐఆర్ చేసుకుని, ఈ ఇన్సులిన్ ఎస్ఏ మోర్ దాన్ 1.2 ఉన్నట్టు కన్నా ఉంటే ఈ విధంగా వెళ్తాం. అది ఇన్సులిన్ ఎస్ఏ చేసుకుని ఇన్సులిన్ హోమో ఐఆర్ లెస్ దాన్ 1.9 గనుక ఉన్నట్టయితే ఎవ్రీ 6 మంత్స్ మీరు ఫాలో అప్ చేయొచ్చు. ఇంకంతకన్నా టెస్టులు ఏం అవసరం లేదు. ముందు వెయిట్ చూసుకుని వెయిటే గనుక 0.5 కన్నా తక్కువ ఉంటే యూ కెన్ పోస్ట్‌పోన్ ఆల్ అదర్ థింగ్స్. ఆ తర్వాత 6 నెలల తర్వాత వీటిలో మార్పులొస్తే బ్లడ్ షుగర్ చూసుకుని, బ్లడ్ షుగర్ 100 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇన్సులిన్ టెస్ట్ చేసుకుని, ఇన్సులిన్ టెస్ట్ 1.9 కన్నా ఎక్కువ ఉంటే మిగతా టెస్టులు చేసుకుంటాం. ఈ 1.9, 1.9 కన్నా తక్కువ ఉంది అంటే ఎవ్రీ 6 మంత్స్ ఈ టెస్ట్ చేసుకుంటాం. అలాగే కొరోనరీ కాల్షియం స్కోర్‌లో మీకు 400 కన్నా ఎక్కువుండి, ఈ కెరటెడ్ ఇంటిమా మీడియా థిక్నింగ్ ఈ నెక్ వెసల్స్‌లో ఉన్న దీంట్లో 0.7 కన్నా ఎక్కువుంటే, అప్పుడు ఈ ఉన్నటువంటి ఈ స్కోర్‌ని బట్టి మీరు ఈ కొరోనరీ యాంజియోగ్రామ్ గాని, లేకపోతే టీఎంటీ మీరు చేసే పరిస్థితుల్లో ఉంటే అందరికీ వీలు పడదు టీఎంటీ చేయడం అన్నది. అటువంటప్పుడు థాలిన్ స్కాన్ అంటారు. దాని గురించి కూడా కొద్ది సేపట్లో నేను మాట్లాడతాను. ఈ టెస్టులు చేసుకుని వీటిలో పాజిటివ్ వచ్చినట్టయితే వాళ్ళకి మెడికల్ థెరపీ స్టార్ట్ చేయడం గానీ, వీళ్ళని బట్టి దీంట్లో ఉన్న బ్లాక్ ఎంతుంది అనే దాన్ని బట్టి. అట్లాగే యాంజియోప్లాస్టీ స్టంటింగ్ చేయొచ్చా? లేకపోతే స్ట్రెయిట్ అవే దీనికి పనికిరాదు వీటికి వీళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలా? ఇటువంటి కొన్ని పరిస్థితులొస్తాయి. మీకు సింప్టమ్స్ ఉన్నా లేకపోయినా గానీ లెఫ్ట్ మెయిన్ డిసీజ్ అని అంటారు. అటువంటిది ఉన్నట్టయితే స్ట్రెయిట్ అవే మీరు సీఏబీ చేయవలసిన అవసరం ఉంటుంది. అలా కాదు ఇవన్నీ లేవు, సింప్టమ్స్ లేవు, వీటిలో నెగెటివ్ వచ్చింది. ఈ స్కోర్ 400 కన్నా తక్కువుంది. కెరటెడ్ ఇంటిమా థిక్నింగ్ 0.7 కన్నా తక్కువుంది. ఈ మళ్ళీ 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ ఇదే టెస్టులు చేసుకుని, వీటిలో కన్నా 20% కన్నా ఎక్కువుంటే అప్పుడు మళ్ళీ యాంజియోగ్రామ్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎక్కడున్నామో, మనం ఏ స్థితిలో మన స్కోర్ ఉంది అన్న దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు.
ఇది క్యారెక్టర్ ఇంటిమా థిక్నెస్. ఇలా నెక్లో ఉండేటువంటి వెసల్స్, వీటిల్లో ఉన్నటువంటి బ్లాక్స్ ఎన్ని ఉన్నాయని తెలిసేది. ఇది కరెక్టెడ్ ఆర్టరీ. ఇది మనకి మెదడుకి సంబంధించిన రక్త ప్రసరణ అంతా దీంట్లో కంట్రోల్ చేస్తుంది. దీన్ని బట్టి మనకి దీంట్లో ఉన్న బ్లాక్ ఎంత ఎక్కువ ఉంటే పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ట్రాన్సియంట్గా అప్పుడప్పుడు వీటి నుంచి వచ్చే క్లాట్స్ బయటికి వెళ్ళి టెంపరీ కూడా మీకు కాన్షియస్నెస్ పోవడము, కళ్ళు తిరగడం ఇటువంటివి కూడా జరుగుతాయి. సో వీటికి కూడా ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. అటువంటివి ఎక్కువ ఖరీదు కాదు. తర్వాత దీంట్లో రేడియేషన్ కానీ ఏమీ లేదు. నాన్ ఇన్వేజివ్, కనీసం ఒక ఇంజెక్షన్ కూడా అవసరం లేదు. ఈ పైన స్కిన్ మీద ఈ ట్రాన్స్ఫర్ జ్యూసులు పెట్టి దీన్ని మనం తెలుసుకోవచ్చు. అట్లాగే ఈ విధంగా అల్ట్రాసౌండ్ ఇమేజెస్ వస్తాయి. ఇది ఇంటిమా అండ్ మీడియా. అంటే ఇంటిమా అంటే బ్లడ్ వెసల్స్లో ఉన్న ఇన్నర్ మోస్ట్ లేయర్, దీన్ని ఇంటిమా ఇచ్చున్నది. అట్లాగే మీరు చూసినట్టయితే దీంట్లో అడ్వెంటీషియాకి ఇది వెసల్ ల్యూమిన్. ఇది ఎంత వెసల్ ల్యూమిన్, ఇది వెసల్ బయట ఉన్న కవరింగ్స్. వీటిలో ఉన్నది మధ్యస్థంగా ఉన్నది, అవుటర్ కవరింగ్ కి ఇన్నర్ లేయర్ కి మధ్యలో ఉందని మీడియా అంటారు. ఇది ఎంత థిక్గా ఉంటే అంత మనకి మిగతా రక్తనాళాలు, హార్ట్లో ఉన్న రక్తనాళాల్లో కూడా ఇదే రకమైన జబ్బు ఉంది అని చెప్పడానికి ఇండైరెక్ట్గా ఇది ఎవిడెన్స్. అలాగే దీంట్లో ఉన్నవి ఎంత బ్లాక్ ఉంటే మీ రక్త ప్రసరణ బ్రెయిన్కి సంబంధించి దాంట్లో ఎన్నో సిమ్టమ్స్, సింకోప్ దగ్గర నుంచి స్ట్రోక్ దాకా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే మీరు డయాగ్రమాటిక్ దాంట్లో అల్ట్రాసౌండ్ అంత క్లియర్గా లేదు. ఇది ఏ మాత్రం జబ్బు లేనటువంటి నెక్ వెసల్, కరెక్టరీ ఆర్టరీ, ఫ్రీ ఫ్లో ఉంటుంది. పూర్తి ల్యూమిన్ అంతా కూడా మామూలుగా ఉంటుంది, డయామీటర్ అంతా. కానీ ఎప్పుడైతే ఈ ఎథెరోస్క్లెరోసిస్ అనే జబ్బు మొదలవుతుందో, ఇదే జబ్బు ఒక్క కరెక్టరీ ఆర్టరీలో మొదలవదు. శరీరంలో ఉన్న మేజర్ ఆర్టరీస్ అన్నిట్లోనూ కొద్ది తేడాలతోటి పైకి కిందకి తప్ప ఇది యూనిఫామ్గా అన్ని వెసల్స్లోనూ కొద్దో గొప్ప మొదలవుతుంది. సో అందుకోసం ఈ నెక్ వెసల్స్ యాక్సెసిబిలిటీ మనకి దీన్ని అందుకోవడం ఈజీ. అందుకోసం రిపీటెడ్గా చేసుకున్న కొరనరీ యాంజియోగ్రామ్ చేస్తే తప్ప రక్తనాళాల్లో గుండెకి సంబంధించిన తెలియదు. కానీ మాటిమాటికి కొరనరీ యాంజియోగ్రామ్ చేసుకోలేము, మాటిమాటికి ఈ కొరనరీ ఆర్టరీ కాల్షియం స్కోర్లు చేసుకోలేము. కానీ ఈ నెక్ వెసల్స్లో ఉన్నటువంటి డాప్లర్ పద్ధతితో చేసుకోవడం వల్ల ఇది ఇన్వేజివ్ కాదు. తర్వాత దీనికి వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో కనుక ఎక్కువ అడ్డుగోడలు ఉండి ఈ విధంగా పూడుకుపోతుంది అని తెలిసినప్పుడు మిగతా టెస్టులు కూడా చేసుకుని కన్ఫర్మ్ చేసుకుని, ఈ విధంగా ఈ టెస్ట్లో పాజిటివ్ ఉంది అంటే మిగతా టెస్టులు చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా పెరుగుతుంది అని అర్థం. అది కూడా మనం తెలుసుకుంటాం. అట్లాగే ఈ విధంగా బ్లడ్లో ఎంత ఉంది, ఈ విధంగా నార్మల్గా స్మూత్గా ఉండవలసిన బ్లడ్లో ఈ విధంగా అడ్డుగోడలు ఏర్పడడం వల్ల ఆగిపోతుంది. దీనివల్లే మనకు ఉండే హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్లో వచ్చే స్ట్రోక్స్ కానీ ఉంటాయి. సో అట్లాగే అందరూ కూడా రొటీన్ టెస్టులు ఏమనుకుంటారంటే ఈసీజీ తీసుకున్నాం బాగానే ఉంది, ఎకో చేసుకున్నాం బాగానే ఉంది. అందుకోసం తృప్తిపడి ఈసీజీలో మార్పులు రావాలి అంటే కొంత హార్ట్లో డ్యామేజ్ జరిగితే తప్ప తెలియదు. హార్ట్లో చిన్న పూడికలు ఉన్నప్పుడు ఈసీజీలో ఏమాత్రం మీకు తేడాలు ఉండవు. మామూలుగా ఉన్నది పూడికలు ఏర్పడుతూ ఉన్నప్పుడు అది 70% మించి ఉండి అప్పుడు కానీ ఈసీజీలో తెలిసే అవకాశం లేదు. అలాగే ఎకోలో కూడా మీకు చిట్ట చివరి దశ దాకా, హార్ట్ అటాక్ వచ్చేదాకా, కొంత మజిల్ డ్యామేజ్ అయ్యేదాకా ఎకోలో ఉన్నటువంటి అన్ని నార్మల్ అని వస్తాయి. చాలామంది మోసపోయేది ఈసీజీ నార్మల్, ఎకో నార్మల్, మొత్తం అంతా నార్మల్గా ఉంది కాబట్టి నాకు హార్ట్ అటాక్ రాదు అని చాలామంది గాఢంగా నమ్ముతూ ఉంటారు. ఈ మాస్టర్ చెకప్లో చేసే నష్టం ఏంటంటే ఈ 2 టెస్టులు చేస్తారు. ఈ 2 టెస్టులు చేయడం వల్ల మీకు హార్ట్ అటాక్ వస్తుందా రాదా అన్నది చెప్పడం చాలా కష్టం ఎవరికైనా కానీ. కానీ వచ్చిన తర్వాత చెప్తాయి ఇవన్నీ. ఈ టెస్టులన్నీ హార్ట్ అటాక్ వచ్చి కొంత డ్యామేజ్ జరిగితే అది ఎక్కువలో తెలుస్తుంది. అటువంటి పరిస్థితుల దాకా మనం వెయిట్ చేయకుండా అంతకు ముందే తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ టెస్టుల వల్ల మనకి ఎక్కువ ఉపయోగం ఉండదు. వచ్చిందా లేదా తెలుస్తుంది తప్ప రాబోతుందా లేదా అని చెప్పలేము. అందుకోసం ఎక్కువ మంది ఈ డబ్బులు దీనికి మాటిమాటికి ఖర్చు పెట్టద్దు. ఎక్కువ చేయించుకున్నాం, అంతా బాగుంది కాబట్టి మేము బాగానే ఉన్నాము అని నమ్మద్దు. అలాగే దేనికన్నా మోర్ ఇంపార్టెంట్ టెస్ట్, మోర్ యూస్ఫుల్ టెస్ట్ ఈ ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు. మీరు పరిగెడుతూ ఉన్నప్పుడు మీకున్న ఈసీజీ ఇది 170% మూసుకుపోయేదాకా కూడా దీంట్లో కూడా మార్పులు కనపడవు. దీంట్లో కూడా నెగిటివ్ అనే వస్తుంది, ఇది కూడా నార్మల్ అని వస్తుంది. చాలామంది ఆనందంగా ఇంటికి వెళ్తారు. కానీ దీంట్లో 70% పూడుకుపోయి
మీరు పరిగెడుతున్నప్పుడు మీ రక్త ప్రసరణ మీ గుండెకి సరిపడా లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఈసీజీలో కొద్దిగా చేంజెస్ వస్తాయి. దాన్ని కనిపెట్టడం అన్నది 70% మీ రక్తనాళాలు మూసుకుపోతే తప్ప అవి ఎప్పుడైనా గానీ క్లాట్ ఫామ్ అయ్యి ఎప్పుడైనా హార్ట్ అటాక్ రావచ్చు. దీంట్లో తెలిసింది అంటే అది ఎమర్జెన్సీ. ఆల్మోస్ట్ టైమ్ బాంబ్ లాంటిది. ఇవన్నీ పూడికలున్నాయి. ఇవన్నీ కూడా 70% కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈసీజీలో తెలిసి మీ టీఎంటీ పాజిటివ్ అని అన్నారు అంటే మీకున్న 90% ఛాన్సెస్ మీకున్న రక్త ప్రసరణలో అడ్డుగోడలు ఏర్పడ్డాయి అని. కానీ దీనికన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది దీ కొన్ని రకాల రక్త పరీక్షలు చేసుకుని ఇవన్నీ ముందుగానే మనం గుర్తించుకోవచ్చు. ముఖ్యంగా ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్ రేషియో. దీన్నే ఎపోబి, ఎపోఏ రేషియో. ఇది 1 కన్నా తక్కువ ఉండాలి. అలాగే హై ట్రైగ్లిసరైడ్స్, వీఎల్‌డీఎల్ వాల్యూస్. ఎంత ఎక్కువ ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉండి, అలాగే ఎస్‌డీఎల్‌డీఎల్ ఇవి ఎంత ఎక్కువ ఉంటే ఎపోబి అన్నది అంత ప్రమాదం. అలాగే ఎల్‌పి లిటిల్ ఏ అని ఇంకోటి ఈ విధంగా ఈ మధ్య చాలా మంది చేయట్లేదు. ఇది గనక 30 కన్నా ఎక్కువ ఉంటే దీనికి పెద్ద మందులు లేవు గానీ ఇది రిస్క్ ఫ్యాక్టర్‌గా మనం గుర్తించొచ్చు. ఇది ఉందా లేదా అని తెలుసుకోవడం. సో కొలెస్ట్రాల్‌లో ఉన్న ఏదో కొలెస్ట్రాల్, హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్ తెలుసుకోవడం కాకుండా ఈ సబ్ ఫ్రాక్షన్స్ అని ఉంటాయి. ఈ సబ్ ఫ్రాక్షన్స్ అందరూ చేయరు. అంచేత మీరు అడిగైనా చేయించుకోవాలి. లేకపోతే వీటన్నిటికి అవగాహన ఉన్న డాక్టర్ దగ్గరికైనా వెళ్లి చేయించుకోవాలి. ఇవి చేయించుకున్నప్పుడు మాత్రమే మీకు ముందుగా తెలుస్తుంది. కానీ అందరికీ ఏం చేస్తున్నారంటే ఈ ఎస్‌డీఎల్‌డీఎల్ కూడా కాకుండా ఎల్‌డీఎల్ ఒకటి చేసి మీకు రిస్క్ ఉందని వాళ్ళందరికీ కూడా స్టాటిన్ స్టార్ట్ చేయడము, లేకపోతే మిగతా టెస్టులు చేయడము, లేతే మాటి మాటికి ఫాలో అప్ అని చెప్పి ఇదే టెస్టులు చేసి మనం దానివల్ల ఎక్కువ మీనింగ్‌ఫుల్ కంక్లూజన్ తీసుకోలేకపోతున్నాం. అలాగే హెచ్‌బీ1సీ లెవెల్స్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కన్నా ఇది మంచిదే. కానీ హెచ్‌బీ1 ఒకటి నార్మల్‌గా ఉన్నంత మాత్రాన దీనికి హిమోగ్లోబిన్‌కి ఉన్న సంబంధం లాస్ట్ టైమ్ మనం మాట్లాడుకున్నాం. సేమ్ హెచ్‌బీ1సీ లెవెల్స్ తగ్గడం మీకున్న హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? ఎనీమియా ఉన్నట్టయితే హిమోగ్లోబిన్ లెవెల్స్ కనుక తగ్గితే మీకు హెచ్‌బీ1సీ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే మీ హిమోగ్లోబిన్ ఏ 12, 13 ఉండవలసింది 15 ఉంటే హెచ్‌బీ1సీ లెవెల్స్ తగ్గుతాయి. అంటే తగ్గిపోయింది కాబట్టి ఇది నా షుగర్ అంతా కంట్రోల్‌లో ఉంది. నేను వాడే మందులన్నీ బాగున్నాయి. హిమోగ్లోబిన్‌తో కలిపి ఇవి చూడకుండా హెచ్‌బీ1సీ రిజల్ట్స్ చాలా మిస్‌లీడింగ్‌గా ఉంటాయి. అలాగే ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరు వాడేటువంటి హెచ్‌బీ1సీ లెవెల్ ప్రామాణికంగా తీసుకోవద్దు. దీంతో పాటు ఉన్న మిగతా మార్పులు కూడా తెలుసుకొని వీటిని అర్థం చేసుకున్న ఫిజిషియన్ దగ్గరికి వెళ్లి ఇంటర్ప్రెట్ చేసుకోవాలి. అలాగే మీకున్నటువంటి బ్లడ్ ప్రెషర్ ఏదో అప్పుడప్పుడు చూసుకున్నప్పుడు ఏదో బాగుంది ఓ రోజు పొద్దున్నే లేవంగానే 120 ఉంది కాబట్టి నాకు బానే ఉంది అని అనుకోవద్దు. ఇది రోజుకి కనీసం 1, 2 సార్లు అలాగే వారానికో ప్రతి నెల ఇంటి దగ్గర హాస్పిటల్‌లో కాకుండా ఇంటి దగ్గర ఇప్పుడు చాలా ఇన్‌స్ట్రుమెంట్ దొరుకుతున్నాయి. వాటిల్ని మీరు మెజర్ చేసుకొని మీకున్న బెస్ట్ కండిషన్‌లో ఏ టెన్షన్‌లు, వర్రీలు లేనప్పుడు చూసుకొని ఆ రీడింగ్స్ ఎలా ఉన్నాయి అన్నది మీరు రాసుకొచ్చి అవి డాక్టర్‌లతో సంప్రదిస్తే మంచిది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇది అన్ని ఊళ్ళో అన్ని చోట్ల చేయట్లేదు. దీన్నే క్రాఫ్ట్ ఇన్సులిన్ అని చెప్తాం. ఇది తెలుసుకున్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉంది అని తెలుస్తుంది. ఇది 1.9 కన్నా ఎక్కువ ఉంది అంటే మీరు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక 10 ఏళ్లలో మీకు హార్ట్ అటాక్, డయాబెటిస్ ఇవన్నీ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఇదే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ 7, 8 ఉంటే కాలం తగ్గుతూ ఉంటుంది. 2, 3 ఏళ్లకే మీకు ఇవన్నీ వస్తాయి. సో, ఇన్సులిన్ రెసిస్టెంట్ ఆబ్జెక్టివ్ అసెస్మెంట్. అలాగే మీకున్న మిగతా మార్కర్స్ బ్లడ్ టెస్ట్‌లో జీజీటీ అని, ఎల్ఎఫ్టీలో చేస్తారు. హెచ్ఎస్‌సీఆర్‌పీ అని, ఫైబ్రినోజెన్, సీరం ఫెరిటిన్, ఎల్‌డీహెచ్. వీటిలో ఉన్న తేడాలు, వీటిలో ఉన్న అన్నిటిని కలిపి మనకి హార్ట్ అటాక్ వస్తుందా? రాదా? అన్నది తెలుసుకోవచ్చు. అలాగే దాంతో కంబైన్డ్‌గా సీఏసీ స్కోరు, సీఐఎం థిక్‌నెస్ ఇప్పుడే మాట్లాడాం. ఈ 2 కూడా కలిపినట్టయితే ఆల్మోస్ట్ 99% మనం ప్రిడిక్ట్ చేసే అవకాశం, మన గెస్ వర్క్ రైట్‌గా ఉండే అవకాశం ఎంతైనా ఉన్నాయి. అట్లాగే ఇంకా అనుమానం వస్తే ఈ స్ట్రెస్ థాలియం స్కాన్ అంటారు. ఇది న్యూక్లియర్ స్టడీస్ కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ అన్ని చోట్ల దొరకదు. దీంట్లో ఉన్న డిఫెక్ట్స్ బట్టి మనం గనక యాంజియోప్లాస్టీ చేసుకున్నా, బైపాస్ సర్జరీ చేసుకున్నా ఉపయోగం ఉంటుందా? ఉండదా? అన్నది కూడా తెలుస్తుంది. ఇటువంటి డిఫెక్ట్స్ ఉంటాయి. ఇది స్ట్రెస్ అయినప్పుడు ట్రెడ్‌మిల్ మీద అలాగే వేరే స్ట్రెస్‌లొచ్చినప్పుడు దీంట్లో డిఫెక్ట్స్ వస్తాయి. ఈ థాలియం స్కాన్‌లో. అదే రెస్టింగ్‌గా ఉన్నప్పుడు మళ్ళీ నార్మల్ సర్క్యులేషన్ ఉన్నప్పుడు ఇవన్నీ పూడిపోతాయి. సో, దీన్ని బట్టి దీంట్లో ఉన్న ఎక్స్‌పర్ట్స్ అందరూ కూడా మీరు గెస్ చేసి మీకు చేసుకునే ప్రొసీజర్
యాంజియోప్లాస్టీ కానీ, అలాగే మందులు వాడుతున్నప్పుడు కానీ, అలాగే సర్జరీ చేయించుకోవాలన్నా ఈ టెస్ట్‌లో పాజిటివ్ ఉంటే దీనివల్ల వచ్చే ఫలితాలు ఇంకా ఎక్కువగా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇది కూడా 100% కరెక్ట్ అని కాదు. కానీ మిగతా వాటిల కన్నా కూడా ఇది ట్రూత్‌కి దగ్గరగా ఉంటుంది. అందుకోసమని ఒక టెస్ట్ కాకుండా ఈ మల్టిపుల్ టెస్ట్‌లన్నీ చేసుకోవడం వల్ల మీకు ఎక్కువ ఉపయోగం. అట్లాగే ఈ మధ్య కాలంలో ఈ రిస్క్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఇది 10 ఇయర్ ముందే ఈ మీ సెల్ ఫోన్‌లో యాప్‌లో వస్తాయి. ఈ ఉన్నటువంటి ఈ బ్లడ్ పారామీటర్స్, ఈ సిఏసి స్కోరు, ముఖ్యంగా ఇది కొన్ననాటి కాల్షియం స్కోర్ మీద ఆధారపడి మీకు ఎంత రిస్క్ ఉంది, 10 ఏళ్లలో రాబోయే 10 ఏళ్లలో మీ హార్ట్ రేట్ ఎంత ఉంది అని చెప్పే అప్లికేషన్స్. ఇవన్నీ కూడా ఈ రోజున మోడర్న్ వరల్డ్‌లో దొరుకుతున్నాయి. వీటిని వాడుకోండి. ఈ కాలిక్యులేషన్స్ ఇంటి దగ్గరే మీరు చేసుకొని, మీరు దీనివల్ల రిస్క్ ఉందా లేదో కూడా తెలుసుకోవచ్చు. అట్లాగే చూసినట్టయితే ఒకవేళ రిస్క్ ఉంది అంటే రిస్క్ ఉందని తెలుసుకుని బాధపడడం కాదు. మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. దీంట్లో 7 పద్ధతులున్నాయి. డైట్ మార్చుకోవడం, స్మోకింగ్ మానేయడం, యాక్టివ్ ఆర్ పాసివ్. అలాగే ఎక్సర్సైజ్ చేయడం, ఫాస్టింగ్ అన్నది ఉపవాసం ఎలా చేయాలి, మీకున్నటువంటి గట్‌లో ఉన్న బ్యాక్టీరియాని హెల్తీగా ఎలా మార్చుకోవాలి, క్రానిక్ స్ట్రెస్‌ని ఎలా తగ్గించుకోవాలి. సో, ఒకవేళ స్లీప్ డిజార్డర్స్ ఉంటే మనం మాట్లాడుకున్నాం కొన్ని స్లీప్ డిజార్డర్స్. అలాగే వీటిని తగ్గించుకొని స్లీప్ క్వాలిటీని పెంచుకుని, కొంతవరకు అవసరం వస్తే యోగా, మెడిటేషన్, ఈ స్పిరిచ్యువాలిటీ సంబంధించినటువంటివన్నీ కూడా కంబైన్డ్‌గా వాడుకుని, ఇవి నథింగ్ టు డూ విత్ రిలిజియన్. స్పిరిచ్యువాలిటీ సంథింగ్ డిఫరెంట్ దాన్ ద రిలిజియన్. వన్ షుడ్ నాట్ బి మిస్టేకెన్ స్పిరిచ్యువాలిటీ అంటే అదేదో ఒక రిలీజియస్ సెక్ట్ వాళ్ళు చేసేదని కాదు. యోగా, మెడిటేషన్ ఇవన్నీ సైంటిఫికల్లీ ప్రూవెన్ ది బెస్ట్ వేస్ టు రెడ్యూస్ యువర్ క్రానిక్ స్ట్రెస్. అలాగే మీకున్న టాక్సిక్ ఎన్విరాన్మెంట్, ఎయిర్ పొల్యూషను, సౌండ్ పొల్యూషను, ఇవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వీటన్నీ మార్చుకున్నప్పుడు ఈ 7 పద్ధతులు వాడి, ఈ ఏడిటిని కవర్ చేసుకున్నప్పుడు మీ హార్ట్ అటాక్ నుంచి దూరంగా ఉంటారు. అట్లాగే మేము చెప్పేటువంటి డైట్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ అనుకున్నట్టుగా ఈ కీటో డైట్‌లో ఏదో ఫ్యాట్ తినిపిస్తారు, ప్రోటీన్ తినిపిస్తారు అని అనుకోవచ్చు. కానీ ఈ లో కార్బోహైడ్రేట్ హెల్తీ ఫ్యాట్. ఇది హై ఫ్యాట్ డైట్ కాదు. ఇది హెల్తీ ఫ్యాట్. ఇది ముఖ్యంగా మీరు గుర్తించడం కోసం దీన్ని డిఫరెంట్ కలర్‌లో పెట్టాను. హై ఫ్యాట్ అనేది చాలా మిస్‌నోమర్. గురించి తెలుసుకొని హెల్తీ ఫ్యాట్ అన్నది తెలుసుకొని దీనికి సంబంధించిన ఫిజిషియన్స్‌ని, దీనికి సంబంధించినటువంటి డాక్టర్లు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు గానీ, హెల్త్ కోచ్‌లు గానీ, వాళ్ళ ద్వారా మీకున్న ఆహారంలో మీరు ఇప్పటిదాకా తీసుకున్న కార్బోహైడ్రేట్ 70% ఉన్నాయి. దాన్ని 5-10% తగ్గించండి. అలాగే ప్రోటీన్ శాతం మామూలుగా అందరూ 20-30 తీసుకుంటారు. దీంట్లో పెద్ద మార్పులు చేయక్కర్లేదు. మీరు ఆల్రెడీ 20-30% తీసుకుంటే దీంట్లో ఏమాత్రం మార్పు చేయక్కర్లేదు. ఈ ఉన్న ఫ్యాట్‌లో కూడా ఎక్కువ ఫ్యాట్ వాడడం అవసరం లేదు. ఒక 60% దాకా మీరు ఏవైతే కార్బోహైడ్రేట్స్ తగ్గించారో ఆ మాత్రం ఈ హెల్తీ ఫ్యాట్స్ వాడినట్టయితే మీకున్నటువంటి లైఫ్ స్టైల్‌లో, డైట్ ప్రోగ్రామ్‌లో ఇవన్నీ మారతాయి. అలాగే ఇవన్నీ చేసి ఒక 100 మందిలో మేము గుర్తించిందేంటంటే కన్సిస్టెంట్‌గా ఎల్‌సీహెచ్ అప్డేట్ చేసిన వాళ్ళలో స్టాటిస్టికల్‌గా కూడా మాకు అర్థమైందేంటంటే దీని ప్రాబబిలిటీ వాల్యూ 0 పాయింట్ కన్నా తక్కువుంది. అంటే ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్‌ఫుల్, సైంటిఫిక్‌గా ప్రూవెను అన్నదాన్ని నిరూపించడం కోసం మేము అవలంబించి వీళ్ళలో ఇవన్నీ రోజు మెజర్ చేసి ఇలా చేసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి మీన్ ఒక 7 కేజెస్ తగ్గడం ఓ 3, 4 వారాల్లో. అలాగే వాళ్ళ బీఎంఐ కూడా తగ్గడం. ఇవన్నీ కూడా ఎంతో సైంటిఫిక్‌గా మనం అబ్జర్వ్ చేస్తూ క్లోజ్‌గా విత్ ఫాలో వచ్చిన డేటా ఇది. అలాగే వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి ఇంటర్నేషనల్‌గా ఈయన ఎరిక్ ది వెస్ట్‌మన్ మీన్ ఈయన అట్లాగే ఆహ్, జెఫ్ వోలెక్ ఈవిడ చనిపోయారు ఈ మధ్యే. ఈవిడ సారా హాల్బర్గ్, స్టీఫెన్ ఫిన్నీ ఇటువంటి వాళ్ళు ఎంతో కృషి చేసి ఈ డైట్‌లో దీనికి సంబంధించి ఉన్న సైంటిఫిక్ వాలిడిటీని చేసి ఇది ఎంతో ఉపయోగం అని చెప్తున్నారు. అలాగే హార్ట్ డిసీజ్ గురించి ముఖ్యంగా ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ అనుకున్నామో ఎపోబి, అలాగే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్, ఈ హోమో-ఐఆర్, ఇన్సులిన్ ఈ అన్ని టెస్టులు చేసి ఈ డైట్ చేయడం వల్ల ఎంతో మందికి ఈ హార్ట్ అటాక్స్ రాకుండా మెరుగుపరుచుకుంటున్నాము అని చెప్పడానికి తార్కాణాలను లిటరేచర్ అంతా ఇది. అట్లాగే మనం ఇందాక మాట్లాడుతూ ఉన్నాను నేను కొంతవరకు. ఎపోప్రోటీన్ E4 ఈ ఒక్కటి జెనెటిక్ ఫ్యాక్టర్ మనం గనక జెనెటిక్ ల్యాబ్‌లో చేసుకొని ఇది గనక
E4 ఉన్నట్టయితే వాళ్ళందరూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళలోనే సిరోసిస్ లివరు, వీళ్ళలోనే ఆల్జిమేస్ డిసీజు, వీళ్ళలోనే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఇవన్నీ పెరుగుతాయి. కానీ అట్లా కాకుండా మోస్ట్ డేంజరస్ పీపుల్ ఎవరంటే ఇన్సులిన్ రెసిస్టెంట్గా ఉండి, కోమా అయ్యారు మోర్ దాన్ 1 ఉండి, థిన్‌గా ఉండి, కానీ వాళ్ళకి అబ్డమెన్‌లో ఫ్యాట్ ఉన్నట్టయితే, ఫ్యాటీ లివర్ ఉండడం గానీ, అలాగే డెక్సాస్కాన్ గానీ, అలాగే మెజర్మెంట్ చేసాం. ఏవి టేప్ తోటి మీ హైటు, వెయిట్, వేస్ట్ సర్కంఫరెన్స్ ఈ తేడా ఉన్నప్పుడు వీళ్ళందరినీ టాఫీ అంటారు. థిన్ అవుట్ సైడ్, ఫ్యాట్ ఇన్సైడ్. ఇటువంటి వాళ్ళు మోస్ట్ డేంజరస్. ఇటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని వీళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోతే యంగ్ ఏజ్లో స్పోర్ట్స్ పర్సన్స్ అయ్యి ఉండి యాక్టివ్గా ఉండి సడన్గా చచ్చిపోయేది వీళ్ళే. ఇన్సులిన్ వల్ల వాళ్ళకి గుండెలో జబ్బులు ఎక్కువ పెరుగుతాయి. వాళ్ళు గుర్తించే అవకాశం కూడా ఉండదు. అదే లావుగా ఉండి ఓవర్ వెయిట్ ఉండి ఈ అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉండి వీళ్ళందరూ కూడా అందరూ వారిస్తారు. చుట్టుపక్కల వాళ్ళందరూ నువ్వు జాగ్రత్తగా ఉండు అని. వీళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకోసం అంత ప్రమాదం ఉండదు వీళ్ళకి. అలాగే ఇన్సులిన్ సెన్సిటివ్గా ఉండి ఓవర్ వెయిట్ ఉన్నా వీళ్ళకి ఏం పర్లేదు. వీళ్ళు పెద్ద జాగ్రత్తలు తీసుకోక్కర్లేదు. కానీ స్లిమ్గా ఉండి ఇన్సులిన్ సెన్సిటివ్గా ఉండి ఫ్యాట్ అబ్డామిన్ లేదు అనుకుంటే వీళ్ళకి పెద్ద ఏ అవసరాలు లేకుండానే మామూలుగా గడుపుతారు. వీళ్ళు ఎక్కువ కాలం 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఈ మధ్యలో ఎప్పుడైనా ఇటువంటి అవకాశం వస్తే ఇలాగ థిన్ అవుట్ సైడ్, ఫ్యాట్ ఇన్సైడ్‌గా మారుతున్నారు అంటే వీళ్ళందరికీ కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, అందుకోసమని ప్రతి 10 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ముందు మెజర్‌మెంట్ చేసుకొని, తర్వాత కొన్ని బ్లడ్ టెస్టులు చేసుకొని, అవసరమైతే ఈ ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది అని తెలుసుకొని, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ రీడ్ న్యూస్ పేపర్, యూ ఆర్ అన్‌ఇన్ఫార్మ్డ్. ఇఫ్ యూ రీడ్ న్యూస్ పేపర్, యూ ఆర్ మిస్‌ఇన్ఫార్మ్డ్. ఇది మార్క్ ట్వైన్ అన్న ఒక అమెరికన్ ప్రఖ్యాత రైటర్. ఈయన చెప్పిన సూత్రం ఇది. అందుకోసమని ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎంతోమంది తెలిసినా తెలియకపోయినా ఇవన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతూ ఎంతోమందికి మిస్‌డైరెక్షన్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఈ యూట్యూబ్‌లో దీనికి తెలిసినా తెలియకపోయినా వాడిచ్చే వ్యాఖ్యానాలు, దీనివల్ల కొన్ని ఉదాహరణలు ఎవరో ఒకళ్ళు తగ్గారని, ఎందుకు తగ్గారో కూడా తెలియకపోవచ్చు. దానికి దీనికి సంబంధం లేకపోవచ్చు. అయినా గానీ ఈ అసోసియేషన్ అనేది కలిపి వాళ్ళకున్నటువంటి అవగాహన, వాళ్ళకున్న అపోహలు అవన్నీ కూడా చాలా మంది మీద అమాయక ప్రజల మీద రుద్దుతున్నారు. అందుకోసమని మనం ఏం చదువుతున్నాం, సోషల్ మీడియాలో ఎక్కడి నుంచి ఏమొస్తుంది, మనం దాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా, దాని వ్యాలిడిటీని చెక్ చేయకుండా, దానికున్న క్రెడిబిలిటీని పెంచుకోకుండా ఉంటే చాలా సార్లు తప్పుదోవన పట్టే అవకాశం ఉంటుంది. సో, ముఖ్యంగా నేను చెప్పేది ఈ ఫ్లో చార్ట్ ఇంపార్టెంటు. ఇది ఎంతవరకు అర్థం చేసుకొని, దీనికో కాపీ పెట్టుకుని ఇంట్లో మనం, దీన్ని ఫాలో అవుతూ వేస్ట్ హైట్ ఈ మెజర్‌మెంట్ చూసుకుంటూ, ఎప్పుడు ఇవి దాటిపోతే అప్పుడు మిగతా టెస్టులు చేసుకోండి. ఈ విధంగా ఈ ఫ్లో చార్ట్. లేదు అంతా బానే ఉన్నాయి. ఇవన్నీ కూడా తక్కువున్నాయి. షుగర్ కూడా తక్కువుంది. ఇన్సులిన్ ఎస్సే కూడా తక్కువుంది. వీటిల నుంచి వెయిట్ అండ్ వాచ్. ఈ ఫిలాసఫీ మనం చూసుకోవచ్చు. ఇవన్నీ ప్రతి 6 నెలలకో అవసరాన్ని బట్టి, ఆ ట్రెండ్‌ని బట్టి 20% కన్నా ఎక్కువ పెరుగుతున్నాయి అంటే, ఇంకా అంతకన్నా తొందరలోను. 20% కన్నా తక్కువ పెరుగుతున్నాయి అంటే, ఏ ఏడాదికోసారి చేసుకున్నా గానీ ఈ టెస్టులు సరిపోతుంది. సో, దాన్ని బట్టి మిగతా కొద్ది ఇన్వేజివ్ టెస్టులున్నాయి. ఇలా కొరనరీ యాంజియోగ్రామ్. ఇది గోల్డ్ స్టాండర్డ్ టెస్టు. దీనితోటి చేసుకొని మనకి గుండె జబ్బు ఉందా? లేదా? అని తెలుసుకొని లాస్ట్ టైమ్ మనం మాట్లాడాం. ఒకవేళ హార్ట్ అటాక్ వస్తే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినా గానీ మళ్ళీ రెండోసారి హార్ట్ అటాక్ రాకుండా, అలాగే మీరు యాంజియోప్లాస్టీ చేసుకున్నా, బైపాస్ సర్జరీ చేసుకున్నా, ఈ ఉన్న బైపాస్ సర్జరీ యొక్క ఈ గ్రాఫ్ట్‌లు ఎక్కువ కాలం పనిచేయాలన్నా, ఈ స్టంట్ ఎక్కువ కాలం మూసుకోకుండా పనిచేయాలన్నా, ఇదే చార్ట్ మీరు ఫాలో అయినప్పుడు హార్ట్ అటాక్ వచ్చినా, రాకపోయినా మళ్ళీ ఇవే జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మీకు ఇది మనం చేసుకున్న ప్రొసీజర్ గానీ, మనం వాడే మందులు కానీ ఎక్కువ కాలం రెండో హార్ట్ అటాక్ రాకుండా ఉపయోగపడతాయి. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం రెండోసారి హార్ట్ అటాక్ రావడం. అటువంటి రెండోసారి హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి అంటే, ఈ చార్ట్ దగ్గర పెట్టుకొని, దీని గురించి దిగులు పడిపోయి హార్ట్ అటాక్ వచ్చింది, మొత్తం జీవితం అంతా అయిపోయింది అనుకోకుండా, ఈ విధంగా ఒక ఫ్లో చార్ట్‌ని ఫాలో అయినట్టయితే, మీకు చాలా మటుకు సహాయపడుతుంది. థాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ ఓపికగా, మీ గుండె పదిలంగా ఉండాలి. దీన్ని జాగ్రత్తగా దాచుకోవాలి అంటే భయపడడం కాదు. అలా అని చెప్పి ప్రతీదీ మానేయడం కాదు. మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్ చేసుకుంటూ, నార్మల్ ఎక్సర్‌సైజ్ కూడా వీలు పడుతుంది. దీనికి ఎక్సర్‌సైజ్‌కి మీ గుండె పదిలంగా ఉండడానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది.
హార్ట్ అటాక్ వచ్చింది మాత్రాన మీరు అన్ని పనులు మానుకోక్కర్లేదు. ఒకవేళ రాకుండానే ముందే తెలుసుకుని మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని తెలిస్తే మీరు దాన్ని ఆపుకున్నట్టయితే మీకు రాబోయే హార్ట్ అటాక్ని పోస్ట్పోన్ చేసుకోవడం కానీ రాకుండా కూడా చూసుకోవడం కానీ వీలు పడుతుంది. సో ఇవన్నీ అర్థం చేసుకుని ఓపికగా విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. సో ఇప్పుడు మనము క్లుప్తంగా చూసుకుంటే మనకి హార్ట్ అటాక్ వచ్చే కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మరియు మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి ఎంతో డీటెయిల్డ్‌గా వివరించారు. అందులోనూ మనం ఎన్నో అపోహలు ఉంటాయి మనకి. ఈ వయసు దాటిన తర్వాతనే హార్ట్ అటాక్ వచ్చిద్ది అనే అపోహను గూడా, ఆ అపోహలను దూరం చేసుకోవటానికి 10 ఏళ్ల వయసు నుంచే మనం ఎటువంటి పరీక్షలు చేయించుకుంటే మంచిది. మన వెయిస్ట్ టు హైట్ హైట్ టు వేస్ట్ రేషియోని చెక్ చేసుకోవటం అనేది ఆ 10 ఏళ్ల వయసు నుంచే మనం చేసుకుంటే చాలా బెటర్‌గా ఉంటుంది అని, అందులోనూ ఇన్సులిన్ ఎస్సే అనేది మనకు ఆ టైంలోనే చేసుకోవటం వల్ల చైల్డ్‌హుడ్ ఒబెసిటీ గాని, అలాంటివి మనం ఐడెంటిఫై చేయొచ్చని, 20 ఏళ్ల తర్వాత మనము రక్తంలో ఎటువంటి పారామీటర్స్‌ని లేకపోతే ఎటువంటి సూచికల్ని పరీక్షగా పెట్టుకొని చెక్ చేసుకోవాలి అనేది ఎలా అంటే ట్రైగ్లిజరైడ్స్, హెచ్‌డీఎల్, ఫాస్టింగ్ గ్లూకోజ్, బ్లడ్ ప్రెషర్ ఆర్ హైపర్ టెన్షన్ ఇలాంటి సూచికల్ని మనము జాగ్రత్తగా వాటిని పరీక్షించుకుంటూ ఉండటం వల్ల క్రమం తప్పకుండా పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ అది 6 నెలల టైమ్ పీరియడ్‌లో పరీక్షించుకోవటం వల్ల మనకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎంతవరకు ఉంది అని మనము ఎస్టిమేట్ వేసుకోవటానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుందని, అందులోనూ మనకి ఒక ఫ్లో చార్ట్ కూడా డాక్టర్ గారు తెలిపారు. ఫస్ట్ మనకి వెయిట్, హైట్ రేషియోని చెక్ చేసుకొని, దాన్ని బట్టి అది ఎక్కువ ఉంది అంటే 0.5 కన్నా, దాని తర్వాత ఫాస్టింగ్ బ్లడ్ షుగర్‌ని టెస్ట్ చేసుకొని, దాని తర్వాత కరోనరీ కాల్షియం ఆర్టరీ స్కోర్, ఇన్సులిన్ ఎస్సే దాన్ని బట్టి ఎవ్రీ 6 మంత్స్‌కి ఆ ఫ్లో చార్ట్‌ని మనం చెక్ చేసుకుంటూ ఉంటే హార్ట్ అటాక్ రాని వాళ్ళు మీకు ఎన్ని సంవత్సరాల్లో వచ్చే అవకాశం ఉంది, ఎంత రిస్క్ ఉందనేది మనం తెలుసుకోగలుగుతాం. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఇంకొకసారి రాకుండా దాన్ని ఎలా నివారించుకోవచ్చు అనేది ఆ ఫ్లో చార్ట్‌లో చాలా చక్కగా వివరించారు. అలాగనే మనకి చాలా అడ్వాన్స్‌డ్ లైక్ థాలియం స్ట్రెస్ స్కాన్ కానీ, ఏవైతే అడ్వాన్స్‌డ్ టెస్ట్స్ ఉంటాయి, రిస్క్ పెరిగింది అన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చింది అని కాకుండా కంగారు పడకుండా మన జీవన శైలిలో మనము ఆహారము, వ్యాయామము, ఫాస్టింగ్, మన గట్ హెల్త్ అంటే జీర్ణక్రియను మెరుగుపరుచుకోవటము, మరియు స్మోకింగ్ లాంటి అలవాట్లని దూరం చేసుకోవటం ద్వారా, అందులోను స్ట్రెస్ తగ్గించుకోవటానికి యోగా, స్పిరిచువాలిటీ ఇలాంటి విషయాల్ని మనం పాటించడం ద్వారా ఈ దైనందిన జీవితంలో ఈ మార్పులు చేసుకోవటం ద్వారా మనం ఈ రిస్క్ ఉంది అన్నప్పుడు ఈ జాగ్రత్తలను మనం ముందే తీసుకోవటం ద్వారా ఈ హార్ట్ అటాక్ వచ్చేదాన్ని పోస్ట్‌పోన్ చేసుకోగలము అని చాలా సులభంగా అర్థమయ్యే భాషలో చాలా సైంటిఫిక్ టర్మ్స్‌ని గూడా ఎంతో ఈజీగా అందరికి అర్థమయ్యే భాషలో ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. థాంక్ యూ సార్. ఇంత డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినందుకు. సో మిత్రులకి ఎవరైనా సందేహాలున్న యెడల మీరు చాట్ బాక్స్‌లో టైప్ చేసుంటే, నేను సార్‌కి క్వెషన్ చదివి వినిపిస్తాను. సార్ దగ్గర నుంచి మనం సమాధానం తీసుకుందాం. సో, ఫస్ట్ క్వెషన్ సార్ అజయ్ కుమార్ గారు విచ్ వాటర్ ఈస్ సజెస్టెడ్ ఫర్ డ్రింకింగ్ పర్పస్ అని అడుగుతున్నారు సార్. వాటర్ చాలా ఇంపార్టెంట్ అండి అది. ఇది మన శరీరంలో ఉండే వాటరు బయట మనం తాగే వాటర్‌కి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా స్ట్రక్చర్డ్ వాటర్ అని అంటారు. దాంట్లో డెలిట్రియం అనే ఒక కాంపౌండ్ హైడ్రోజన్ కాంపౌండ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఎక్కువ మందికి క్యాన్సర్‌లు రావడం గానీ, గుండె జబ్బులు రావడం కానీ ఈ చాలా కొద్దిమంది శాస్త్రకారులు అది ముఖ్య కారణంగా గుర్తిస్తున్నారు. పర్టిక్యులర్‌లీ ఈ మినరల్ వాటరు, ఆర్‌ఓ ఫిల్టర్ వాటరు వీట్లి వల్ల ఇవన్నీ కూడా పర్టిక్యులర్‌లీ మనకు ఎంతో ఉపయోగపడేటువంటి మినరల్స్ అన్నీ ఎలిమినేట్ అవ్వడము. దానివల్లే కొంతవరకు ఈ వైటమిన్ డి లాంటివి తగ్గిపోవడము. ఇటువంటివి ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి మరి. అందుకోసమని అవైలబుల్ కాస్ట్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ క్లోరినేటెడ్ వాటర్ కాకుండా కొన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్ ఓజోన్‌తో ట్రీట్ చేసిన వాటర్ జపాన్ ముఖ్యంగా వాడుతున్నారు.
ఈ ఓజోన్ ట్రీటెడ్ వాటర్. మనకంత అవైలబుల్‌గా లేదు. మనకు దగ్గర చూస్తున్నట్టయితే ఒక 200, 300 అడుగున ఉన్న బావిలోంచి మనం గనక వాటర్ తీసుకున్నట్టయితే, ఫిల్టర్డ్ వాటరు బోర్ దగ్గర కలెక్ట్ చేసుకున్నట్టయితే, మనకి కంటామినేషన్ అవి లేకుండా ఉంటాయి. ఒకవేళ ఫిల్టర్స్ వాడుకోవాలి అంటే, యూవీ ఫిల్టర్స్ వాడుకున్నప్పుడు మీ బ్యాక్టీరియల్ కంటామినేషన్ తగ్గుతుంది. కానీ ఆర్ఓ ఫిల్టర్స్ వాడినంతప్పుడు మనకి ఎక్కువ ప్రమాదం ఏంటంటే, దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ కూడా తీసివేయబడతాయి. ఆ మినరల్స్ కూడా మనకు చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ సరైన పాళ్ళలో లేనప్పుడు ఈ టీడీఎస్ అంటారు. అంటే ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ కంటామినేషన్ అవి ఎంతున్నాయి. అదేదో రఫ్‌గా చూసినట్టయితే మామూలుగా 50, 80 ఆ ప్రాంతాల్లో ఉంటే పర్వాలేదు. కానీ చాలా సార్లు మీకు మినరల్ వాటర్స్‌లోను, వాటిలోను ఈ యాడెడ్ మినరల్స్ వల్ల చాలా ఎక్కువ 200, 300 కూడా వస్తాయి. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాడుతున్న వాటర్. ఆ ప్లాస్టిక్ బాటిల్స్‌లో పట్టిన ఎన్ని నెలల క్రితం వాళ్ళు శుభ్రపరిచి వాళ్ళు ఆ ప్లాస్టిక్ బాటిల్స్‌లో నింపారో తెలీదు. ఈ స్టోరేజ్ అన్నది ఎంత ఎక్కువుంటే మైక్రో ప్లాస్టిక్స్ అంతా కూడా ఆ వాటర్‌లో కంటామినేట్ అవుతాయి. అందుకోసమని మనకి పూర్వకాలం నుంచి చెప్తుంది ఈ రాగి అన్నది, కాపర్ అన్నది ఈ ఈ రియాక్షన్స్ అన్నిటిని తగ్గించగల శక్తి ఉంది దానికి. సిల్వర్‌కి, రాగికి. అన్నిట్లోనూ ముఖ్యంగా రాగికి చాలా ఎక్కువుంది. అంచేత రాగి పాత్రలో ఉంచుకున్నటువంటి నీరు చాలా మంచిది. అలాగే మీరు బావి దగ్గర బోర్ నుంచి వచ్చిన డైరెక్ట్‌గా పట్టుకున్నటువంటి వాటర్ కూడా మంచిదే మీకు. అది మంచి పోర్టబుల్ వాటర్ అవుతాయి. ఒకవేళ ట్యాప్ వాటర్ ఇవన్నీ వాడుకుంటూ ఉంటే, ఆ క్లోరిన్‌ని తగ్గించుకునేటువంటి పరికరాలు కూడా ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. వాటిని కూడా వాడుకొని, ఈ ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌ని 100% అవాయిడ్ చేయవలసిన అవసరం. ఒకప్పుడు మామూలుగా గాజు గ్లాస్‌లో తాగేటువంటి మనందరం, మామూలు స్టీల్ గ్లాస్‌లో తాగే మనమందరం, ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చిన తర్వాత అదేదో మంచి క్వాలిటీ అని దాన్ని తాగడం వల్ల ఇంకా ఎక్కువ జబ్బులొస్తున్నాయి. ముఖ్యంగా మనం తీసుకున్న వాటర్ వల్ల ఏడాది మొత్తం అంతా చూసినట్టయితే, మనకి ఒక ప్లాస్టిక్ కార్డ్ మీ జేబులో ఉన్న క్రెడిట్ కార్డ్ ప్లాస్టిక్ ఎంతుంటుందో, అంత ఎస్టిమేట్ చేస్తుంది ఈ వాటర్ వల్ల, ఈ బాటిల్డ్ వాటర్ ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్స్‌లో తాగడం వల్ల ఇవన్నీ కూడా వస్తున్నాయి మనకి. అందుకోసమని మనం తెలుసుకోవాల్సిందేంటంటే వీటిలో ఈ ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేయడము, వీలైనంత వరకు ఈ యూవీ ఫిల్టర్స్ వాడుకొని, ఆర్ఓ ఫిల్టర్స్ మానేయడము, ఈ జాగ్రత్తలు తీసుకొని ఓజోన్ ట్రీటెడ్ వాటరు, అలాగే కాపర్ గ్లాస్‌లో ట్రీట్ చేసిన వాటర్ తాగడం మంచిది. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ వెంకట సుంకర్ గారు, CIMT టెస్ట్ ఈస్ నాట్ అవైలబుల్ అట్ పూణే ఇన్ డయాగ్నోస్టిక్ సెంటర్స్. ఓన్లీ కరోటిడ్ డాప్లర్ టెస్ట్ ఈస్ అవైలబుల్. ఈస్ ఇట్ యూజ్‌ఫుల్ లైక్ CIMT టెస్ట్ అని అడుగుతున్నారు సార్. అది సేమ్ అండి. అది కరెక్ట్ డాక్టర్‌లో కూడా ఇదే చేస్తారు. సీఏఎంటీఏ. వాళ్ళని వచ్చి అడగాలంతే అంతకన్నా ఏం లేదు. వాళ్ళు నో సిగ్నిఫికెంట్ అబ్‌స్ట్రక్షన్ రాసి పైపైన రిపోర్ట్ చేస్తారు. అలా కాకుండా సేమ్ డాప్లర్ మెషిన్ తోటే ఈ మెజర్‌మెంట్స్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళని మనం రిక్వెస్ట్ చేయవలసిందంటే ఆ మెజర్‌మెంట్స్ ఇవ్వాలి. అది ఎక్విప్‌మెంట్‌లో ప్రాబ్లమ్ కాదు. ఆ చేసే వ్యక్తిలో ప్రాబ్లమ్ ఇది. సో, వాళ్ళు గనక ఇవ్వలేకపోతే వేరే ల్యాబ్‌కెళ్ళడం మంచిది. సేమ్ అదే డాప్లర్ మెషిన్ ద్వారానే ఈ సీఐఎంటీ కూడా వస్తుంది. ఇంకొక క్వెషన్ థాంక్ అడిగారు యూ. సార్. ఈస్ ద ఎల్‌డిఎల్ ఫ్రాక్షనేషన్ టెస్ట్ అవైలబుల్ ఇన్ ఇండియా అని అడుగుతున్నారు సార్. డెఫినెట్‌గా అండి. ఎపోబీ దొరుకుతోంది. మిగతావన్నీ యాక్చువల్లీ మిగతా ప్రపంచం అమెరికాలో, యూరోప్‌లోను ఇది న్యూక్లియర్ రెసొనెన్స్ బేస్డ్ ఎంఆర్ఐ అంటే మాగ్నెటిక్ రెసొనెన్స్ బేస్డ్‌తో చేసే పార్టికల్ సైజు, పార్టికల్ నంబరు ఆ దేశాల్లో అవైలబుల్ ఉంది. మన దగ్గర లేదు. కానీ మనకున్నటువంటి ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ట్రైగ్లిసరైడ్స్, హెచ్‌డీఎల్ రేషియో ఇండైరెక్ట్‌గా దాన్నే తెలియజేస్తుంది మనకి. అంటే స్మాల్ డెన్స్ ఎల్‌డీఎల్ ఎంతుంది? దానివల్ల ఎంత ప్రమాదం జరుగుతోంది? అన్నది ఈ ట్రైగ్లిసరైడ్స్, హెచ్‌డీఎల్ రేషియో గనక మీకు 2.5 కన్నా ఎక్కువుంది అంటే, ఎపోబీ పార్టికల్స్ ఎక్కువున్నాయని, తర్వాత ఈ స్మాల్ ఎల్‌డీఎల్ ఎక్కువుందని, ఇది హార్ట్ జబ్బును కలుగజేసేది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తోడై ఉంది అని ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. సో, అంత డబ్బులు ఖర్చు పెట్టకుండానే మనం ఉన్న ఎపోబీ ఒకటి చేసుకొని, ఆ రేషియోని ఎపోబీ అది అవైలబులే. మనకిక్కడ చేస్తున్నారు. అలాగే ఎపోప్రోటీన్ లిటిల్ జే అది కూడా అవైలబులే. అది కూడా చేస్తున్నారు.
ఈ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్‌తో చేసే టెస్టులు ఇక్కడ లేదు మన దగ్గర. దానికి ట్రైగ్లిసరైడ్స్, హెచ్‌డీఎల్ రేషియో అని వాడుకొని వీటిని ఇంటర్ప్రెట్ చేయగలిగినటువంటి ఫిజిషియన్ చూడడం మంచిది ల్యాబ్ కన్నా కూడా. సో, అందుకోసం వీటిని అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గరికి సంప్రదించినట్టయితే వాళ్ళు మనకున్నటువంటి ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ మంచిదా? చెడ్డదా? ఎంతవరకు మంచిది? ఎంతవరకు చెడ్డది? అని చెప్తారు. థాంక్ యూ. ఆ! సార్ అజయ్ కుమార్ గారు రికమెండెడ్ టీడీఎస్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఎంత అని అడుగుతున్నారు సార్. మామూలుగా 50-250 దాకా వాళ్ళు చెప్తారు మంచిదేనని. ఆ టైప్ ఆఫ్ ప్రాసెస్‌ని బట్టి కూడా ఉంటుందండి అది. ఇప్పుడు చాలా ప్లాస్టిక్ బాటిల్స్ ముందు ఏంటంటే ఫిల్టర్ వాటర్ రివర్స్ ఆస్మోసిస్ చేసి మొత్తం మినరల్స్ అన్నీ చేసినప్పుడు 50 కన్నా తక్కువే ఉండేది చాలా మంచిదనుకున్నారు. అలా కాకుండా ఒక్క టీడీఎస్‌ని ఒక్కదాన్ని కూడా మనం చూసుకోలేము. దాని పీహెచ్ ఎంతుంది? ఆ వాటర్‌లో మిగతా కంటామినేషన్ ఎంతుంది? ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకున్నప్పుడు మాత్రమే మనం వీటిని మనం ఈ ఓన్న రికమెండేషన్ చెప్పగలం. ఏదో ఒక పారామీటర్ తీసుకొని దాని ద్వారా మనం వెళ్ళినట్టయితే ఎక్కువ అలాగే క్లోరిన్ ఎంతుండాలి? మిలియన్స్ ఆఫ్ పార్టికల్స్‌లో వాళ్ళు మెజర్ చేసి చెప్తారు. ఏదో 10,000 ఇలాగ. కానీ అన్ని మున్సిపాలిటీలు ఆ స్టాండర్డ్స్ పాటిస్తున్నాయా లేదా అని తెలీదు. ఊళ్ళో కొద్దిగా కలరా ఉన్నా, టైఫాయిడ్ ఉన్నా రోడ్ల మీద దగ్గర నుంచి ఈ ట్యాంకుల దగ్గర నుంచి క్లోరినేషన్ ఎక్కువ పెట్టేస్తారు. క్లోరినేషన్ అనేది మోస్ట్ డేంజరస్ గ్యాస్. ఒకప్పుడు సెకండ్ వరల్డ్ వార్‌లో దాన్ని ఆహ్, డెత్ గ్యాస్ ఆల్మోస్ట్ మనుషుల్ని చంపడానికి వాడేవారు. ఇప్పుడు ఏదో డోస్ తగ్గించి మనం వాటర్ కంటామినేషన్ తగ్గించుకుంటున్నాం గానీ, అది పూర్తిగా మనకు సరిపోదది. సో, మన బోర్ వాటర్ దగ్గర యూవీ ఫిల్టర్‌తో తీసుకున్న వాటర్ దాకా సేఫ్ మనకి. క్లోరినేటెడ్ వాటర్ వాళ్ళు జాగ్రత్తగా ఉండి మున్సిపల్ అథారిటీస్ అన్నీ వాళ్ళు రెగ్యులర్‌గా మెయింటైన్ చేసి ఇస్తే మంచిదే. కానీ మా స్ట్రాంగ్ రికమెండేషన్ అంటే మున్సిపల్ వాటర్ ఎలా చేసినా డీక్లోరినేషన్ డివైసెస్ మీ ట్యాప్ దగ్గర పెట్టుకొని మీరు బాత్‌లో వాడుకున్న వాటిని కూడా మీరు అది వాడుకోగలిగితే మంచిది. డీక్లోరినేషన్ ఫిల్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్‌లో అవన్నీ హైదరాబాద్‌లో కూడా దొరుకుతున్నాయి. థాంక్ యూ. సార్ ఆర్ కోటిరెడ్డి గారు వైటమిన్ కే2, ఎంకే7 100 ఎంసీజీ వాడాలి అన్నారు. మరి వైటమిన్ డి3 ఎంత మోతాదు వాడాలి? హౌ టు రెడ్యూస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరియు మై సిఏఎస్సి స్కోర్ ఈస్ 857 అని మెన్షన్ చేశారు సార్. ఇప్పటివరకు చెప్పిన పాఠం అంతా కూడా ఏ ఒక్క దాని మీద తీసుకోవద్దని బతిమాలుతున్నాను నేను. సీఎస్‌ఏ స్కోర్ 857 ఒక్కదాన్ని పరిగణనలో తీసుకోకూడదు. మిగతావన్నీ ఎలా ఉన్నాయి అన్నది ఇంపార్టెంటు. అన్నిటిని కలిపి మనం వీటన్నిటిని కూడా ఏ స్థితిలో మనం వీటిని రికమెండ్ చేస్తున్నాము అన్నది అన్ని టెస్ట్‌ల యొక్క సారాంశం అది. ఒక్క 857 ఉందనో, 400 ఉందనో ఆ ఒక్కదాని కోసం ట్రీట్మెంట్ చెయ్యం మనం. చేయకూడదు. ఒకవేళ ఎవరైనా రిక్వెస్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ సొంతంగా మొదలుపెట్టినా వద్దు అని స్ట్రాంగ్‌గా చెప్తాను నేను. అట్లాగే వైటమిన్ కే2 అన్నది స్టడీస్ ఉన్నాయి. మిథాక్వినన్ 100 మైక్రోగ్రామ్స్ చొప్పున రోజుకు వాడినట్టయితే మీకు సాఫ్ట్ టిష్యూలో ఉండే కాల్షియం తగ్గుతుంది. ఇది కాల్షియం ప్రాబ్లమ్ కాదు. ఇది మిథాక్వినాన్ వైటమిన్ కే2 అన్న దాంట్లో ప్రాబ్లమ్. అలాగే పారాథార్మోన్ అని ఇంకోటుంటుంది. నిజంగా అంత మీకు తగ్గిపోతే వైటమిన్ కే తర్వాత కాల్సిఫికేషన్ ఎక్కువుంది అనుకుంటే పారాథార్మోన్ కూడా మనం ఎస్టిమేట్ చేయించుకోవాలి. ఆ పారాథార్మోన్ ఎంత ఎక్కువుంది, అట్లాగే రీనల్ పారామీటర్స్ ఉంటాయి. ఆ రీనల్ పారామీటర్స్‌లో ఉన్న తేడాలు కూడా ఆల్బుమిన్ ఎంత పోతుంది, క్రియాటినిన్ ఎంతుంది, ఇవి కూడా పారాథార్మోన్‌ని ఎఫెక్టివ్‌గా కంట్రోల్ చేస్తాయి. వీటన్నీ తెలియకుండా మనం ఏదో చిన్న ఒక వాల్యూని చూసి దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ మొదలుపెడితే కొన్నిసార్లు తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. అందుకోసం నేను ఎక్స్‌పర్ట్ దగ్గరికెళ్ళి కావాల్సిన పరీక్షలు చేయించుకొని, అన్నిటిని ప్రాపర్‌గా ఇంటర్ప్రెట్ చేసుకొని, అప్పుడు ట్రీట్మెంట్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాట్ బాక్స్‌లో మెసేజ్ టైప్ చేయలేని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసిన యెడల వాళ్ళ అన్‌మ్యూట్ చేయటం జరుగుతుంది. వాళ్ళ ప్రశ్నను డైరెక్ట్‌గా సార్‌ని అడగొచ్చు.
లేకపోతే క్లోజ్ చేద్దామండి. అందరిని బలవంతంగా అడిగించక్కర్లేదు. వాడికి అనుమానం లేకపోతే అనుమానాలు ఆహ్, లేనట్టున్నాయి సార్. మీరు చాలా అదే. చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. సైంటిఫిక్ టర్మ్స్‌ని గూడా అలా అనుకునే తృప్తి పడదాం. చాలా సార్ సార్లు పివి సార్ క్వెషన్ లేవు అంటే ఆ! ఆ! నాదొక క్వెరీ ఉంది సార్ అశోక్‌ని. చెప్పండి. సార్ ఈ హార్ట్ స్ట్రోక్స్ ఇవి రాకుండా ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరైతే 30స్ మిడ్ 30స్‌లో ఉన్నారు లేదా 40స్‌లో ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ దాని గురించి ఏమన్నా హార్ట్ స్ట్రోక్స్ అవి గురించి రాకుండా మనం కొంచెం లైఫ్ స్టైల్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి అది. అలాగే ఓకే. VO2 మాక్స్ అని ఉంటుంది. ఆ VO2 మాక్స్‌ని మీరు కొలుచుకొని, ఆ VO2 మాక్స్‌ని మీరు ఎంత పెంచుకుంటే అలాగే గ్రిప్ స్ట్రెంగ్త్ అని ఉంటుంది. ఆ గ్రిప్ స్ట్రెంగ్త్ ఎంత పెంచుకుంటే మీకు హార్ట్ మజిల్ అంత గట్టిపడుతుంది. తర్వాత దాని ఎఫిషియన్సీ పెరుగుతుంది. తర్వాత మీకున్నటువంటి ఈవెన్ జెనెటిక్‌గా ఉండేటువంటి జీన్స్‌లో, క్రోమోజోమ్స్‌లో కూడా మార్పులు తీసుకొచ్చి మీకెన్నో పాజిటివ్ బెనిఫిట్స్ జరుగుతాయి. ఎక్సర్సైజ్ అన్నది లేకుండా ఏమాత్రం మీరు బెడ్‌లో కూర్చొని డెస్క్ దగ్గరే పని చేసుకుంటూ ఉన్నది స్మోకింగ్ కన్నా కూడా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్తున్నారు ఈ మధ్య కాలం. కనీసం పొద్దున్నుంచి సాయం దాకా ఒక 7,000 అడుగులైనా నడవకుండా మీరు ఇంట్లోనే కూర్చుంటే ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. దీనికి మించి ఎక్సర్సైజ్ చేయడం మీకున్న వయసులో ఈ ఎక్సర్సైజ్ అన్నది ఒక వాకింగ్‌తోటి సరిపోదు. అందుకోసమని కార్డియాక్ ఎక్సర్సైజ్ అంటారు వాటిని. కార్డియో ఎక్సర్సైజ్. అలా దానికన్నా కూడా హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ అంటారు. హెచ్ఐటీ. దీనివల్ల ఏమవుతుందంటే తక్కువ టైంలో మీకు గుండెని ఎక్కువ ఎఫిషియన్సీ పెంచుకోవడానికి ఉపయోగపడేవన్నీ హెచ్ఐఐటీ. హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్. అంటే ఎక్కువ సేపు చేయక్కర్లేదు. రోజుకి 4, 5 నిమిషాలు చేసినా ఈ హెచ్ఐటీ తోటి మీకు గుండె ఎక్సర్సైజ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో, అవి ఎలా చేయాలి? ఏంటి? అన్నది ఇంకోసారి ఎక్సర్సైజ్ గురించి మాట్లాడినప్పుడు ఆల్రెడీ నావి ఒక 18 వీడియోలు యూట్యూబ్‌లో ఉన్నాయి. ఏమన్నా అవకాశం ఉంటే మీరు వాటిని చూడండి ఒకసారి. చూస్తే మీకు ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, దానివల్ల ఎంత ఉపయోగం మనకి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజులు, అలాగే హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్. ఈ 2 కూడా ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటి ద్వారా చేసుకుందాం. ఒకప్పుడు అనుకున్న వాకింగు, ఈ ట్రెడ్‌మిల్సు అంత ఎక్కువ మంచివి కాదు. ముఖ్యంగా మారథాన్ రేసులు లాంటివి ఇంకా ఎక్కువ ప్రమాదం. అవి గుండెని నీరసింపజేస్తాయి. ఎక్కువ మంది హార్ట్ ఫెయిల్యూర్‌లో కూడా వెళ్తారు. అలాగే కార్డియోమయోపతి ఇలాంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, అందుకోసమని మనం ఎక్సర్సైజ్‌ని తేలిగ్గా తీసుకోకూడదు. ఎవరికి ఎంతవరకు చేయొచ్చు. ఇప్పుడున్నటువంటి ఎన్నో డివైసులున్నాయి. యాపిల్ వాచ్ అని, అలాగే మీకున్నటువంటి హూప్ అని, ఇటువంటి డివైసులు పెట్టుకొని VO2 మాక్స్‌ని మానిటర్ చేసుకుంటూ మీ VO2 మార్క్స్ మీ ఏజ్‌కి తగ్గట్టు అబోవ్ యావరేజ్‌లో మెయింటైన్ చేయగలిగితే నార్మల్‌గా 40, 50 ఆ ప్రాంతాల్లో మెయింటైన్ చేయగలిగితే 30 ఏళ్ల వయసు వాళ్ళు ఆ VO2 మాక్స్ అన్నదాన్ని పెంచుకుంటూ ఒకవేళ తక్కువగా ఉన్నా మొట్టమొదటి రోజున ఈ కార్డియాక్ ఎక్సర్‌సైజ్ హెచ్ఐటీ చేసినప్పుడు VO2 మాక్స్ పెరుగుతుంది. ఆ VO2 మాక్స్ ఎంత పెరిగితే అంత ఉపయోగం. థాంక్ యూ. సార్ చెన్నయ్య గారు ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నాను సార్. అన్‌మ్యూట్ చేస్తాను. చేయమని అడగమను. హలో! యాహ్! చెప్పండి ఆయనకి అన్‌మ్యూట్ చేసాం మాట్లాడమని. అన్‌మ్యూట్ చేశా మాట్లాడండి. మీరు సార్ చెప్పండి. నమస్తే. మన చెప్పండి. బాడీలో తక్కువ ఇన్సులిన్, తక్కువ ట్రైగ్లిజరిడ్స్ ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి? ఎలాంటి డైట్ తీసుకోవాలి సార్? 37 వీడియోలు తీసామండి ఇప్పటిదాకా మేము దాని గురించే. కార్బోహైడ్రేట్స్ అనేది తగ్గించాలి. రిఫైన్డ్, ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్, అలాగే సీడ్ ఆయిల్స్ మానేయాలి. మీరు తీసుకున్నటువంటి హెల్తీ ఫ్యాట్స్, ఈ ప్రోటీన్స్ సరిపడా తీసుకున్నప్పుడు మీరు అడిగిన ఇందాక చేసిన కోరికలన్నీ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్, ప్రాసెస్డ్ ఎంత ఎక్కువుంటే వీటిని ఇన్సులిన్ సెన్సిటివ్ ఎంత తగ్గితే అంత ఎక్కువ ప్రమాదంలో ఉంటాం. సో, మనం చేస్తున్న ఈ ప్రోగ్రామ్ అంతా కూడా దాని ఉద్దేశంతోటే ఏ విధంగా డైట్ మనం చేయేస్తే ఇది ఉపయోగం మనకు తెలియడానికి. ఒకవేళ మీరు మిస్ అయ్యుంటే ఇంతకుముందు చేసిన 33 వీడియోలు సారాంశం మీకు ఒక సెంటెన్స్‌లో చెప్పలేకపోవచ్చు నేను. అంత జ్ఞానం నాకు లేదు. అందుకోసం అన్ని గంటలు మాట్లాడవలసొచ్చింది. ఆ విధంగా మీరు ఎల్‌సీహెచ్ఎఫ్ అన్న పదం అర్థమే అది. లో కార్బోహైడ్రేట్ హెల్తీ ఫ్యాట్. ఇది ఒక సెంటెన్స్‌లో చెప్పాలంటే ఈ విధంగా చేసినట్టయితే మీ ట్రైగ్లిసరైడ్స్ తగ్గుతాయి.
అలాగే మీకు ఫేవరబుల్గా ఉండే ఎల్డిఎల్ పెరుగుతుంది, హెచ్డిఎల్ పెరుగుతుంది. ఈ విధమైన ఎన్నో మార్పులు చేసి మీ గుండె పదిలంగా ఉండేట్టు చేస్తుంది. థ్యాంక్ యూ. సార్ ఇంకొక క్వశ్చన్ వెంకట్ శంకర్ గారు అడుగుతున్నారు సార్. ఇస్ ద థాలియం డై యూజ్డ్ ఇన్ స్ట్రెస్ థాలియం టెస్ట్ గుడ్ అని అడుగుతున్నారు సార్. థాలియం నాకు అర్థం కాలేదు. థాలియం టెస్ట్ గుడ్డా బ్యాడానా? థాలియం డై అనేది గుడ్డా బ్యాడ్? ఆ డై యూజ్ చేయటం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ అనే ఉద్దేశంలో అడుగుతున్నారు సార్. ఇవన్నీ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అండి. డెఫినెట్గా కొంత డిసడ్వాంటేజ్ ఉంటాయి. ఈ టెస్టులు ఏవి చేసినా మనం ఎప్పుడు చేస్తామంటే దానివల్ల వచ్చే ఫలితాలు అది చేయకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే చేస్తాం. ఏ మందైనా పాయిజనే. ఎప్పుడు వాడతామంటే తప్పని పరిస్థితుల్లో వాడతాం. అలాగే మనం చేసే పరీక్షలు కూడా రక్త పరీక్ష చేయాలన్నా మనకి నీడిల్ పెట్టి రక్తం తీయాలి. సో, అట్లాగే మీకు పోతున్న బాడీ నుంచి బయటికి పోతున్నటువంటి మోషను, ఈ యూరిను, ఏదో కఫము ఇటువంటివి తప్ప మిగతా బాడీలో ఉన్న ఏ ఫ్లూయిడ్ తీసి పరీక్ష చేయాలన్నా గానీ కొంత రిస్క్ ఉంటుంది. దానివల్ల వచ్చే కంటామినేషను, దానివల్ల వచ్చే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రావచ్చు, ఎయిడ్స్ రావచ్చు, అలాగే హెచ్‌బీఏసీ ఈ జాండీస్‌లు రావచ్చు. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ప్రతిదానికి రిస్క్ ఉంది. కానీ ప్రతి చోట అలా ఆలోచిస్తే రోడ్డు మీదకెళ్ళడమే ప్రమాదం. యాక్సిడెంట్ జరగదనేవి లేదు. అందుకోసమని వెళ్ళాలా లేదా అనేది మనం నిర్ణయించుకోవాలి. మనకు దానివల్ల వచ్చే నష్టం ఎంత? వెళ్ళడం వల్ల ఆ రిస్క్ తీసుకొని వెళ్ళడం వల్ల వచ్చే ఉపయోగం ఎంత? ఇవన్నీ కూడా ప్రోస్ అండ్ కాన్స్, ఈ రిస్క్ అసెస్‌మెంట్ అన్న దాన్ని బట్టే మన జీవితంలో రోజు చేసే పనులనేవి. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ పవన్ కుమార్ గారు, వాట్ ఆర్ ద ఎక్సర్‌సైజెస్ సజెస్టెడ్ ఫర్ ద పర్సన్స్ హూ అండర్‌వెంట్ సీఏబీజీ అని అడుగుతున్నారు సార్. వాళ్ళకున్నటువంటి షే ట్రెడ్‌మిల్ టెస్ట్‌లో తేలుతుందండి. వాళ్ళు ఎంతట ఎక్సర్‌సైజ్ టాలరెన్స్ చేయగలరు అనేదాన్ని. దాన్ని బట్టి మనం వి కెన్ డిజైన్ దట్ వన్. ఏదైనా ఒక మానిటరింగ్ అన్నది లేకుండా ఎక్సర్‌సైజ్ చేయడం మంచిది కాదు మోడర్న్ వరల్డ్‌లో. ఈ యాపిల్ వాచ్‌లో చాలా మెజర్‌మెంట్స్ ఉన్నాయి. మీకు హార్ట్ రేట్ వేరియబిలిటీ అని ఉంటుంది. ఈ హార్ట్ రేట్ వేరియబిలిటీ అన్నది ఈ స్ట్రాప్స్ గానీ, అలాగే ఇప్పుడున్నటువంటి ఎన్నో యాపిల్ వాచ్ లాంటి వాటిల్లో కూడా హెచ్ఆర్‌వి అని అంటారు. దాని గురించి ఎంత అర్థం చేసుకొని, దాన్ని ఎంత మనం ఉపయోగించుకొని, దాని లిమిట్స్‌లో మనం ఎక్సర్‌సైజ్ చేసేంత వరకు ప్రమాదం లేదు. ఇవేమీ తెలుసుకోకుండా హార్ట్ రేట్ జోన్సు, హార్ట్ రేట్ వేరియబిలిటీ, అలాగే వీఓ2 మ్యాక్స్ వీట్లి గుంతయ ఈ పారామీటర్స్ అన్నీ మేము 18 వీడియోలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో తీసి పెట్టాను నేను. అంటే అవన్నీ చూసే ఓపిక లేకపోతే నేనేం చేయలేను గానీ, అవి ఎంత మా రిక్వెస్ట్ ఏంటంటే వాటిని చూడండి ఒకసారి. వాటిలో విపులంగా మేము ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగాం. హెచ్ఆర్‌వి అంటే ఏంటి? హార్ట్ రేట్ జోన్స్ అంటే ఏంటి? ఎవరు ఏ ఎక్సర్‌సైజ్ చేయొచ్చు? ఎప్పుడు ఆపాలి? ఎప్పుడు ఎక్సర్‌సైజ్ చేయాలి? మీకన్నది మీ హెచ్ఆర్‌వి జోన్స్‌ని బట్టి, మీ హెచ్ఆర్‌వి రీడింగ్స్‌ని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం. దానికి కొద్దిగా నాలెడ్జ్ అవసరం. అటువంటి లేనప్పుడు వీటిల్లో ఉన్న నాలెడ్జ్ ఉన్నటువంటి జిమ్ కోచెస్ గానీ, లేకపోతే స్పోర్ట్స్ మెడిసిన్ అథారిటీస్ గానీ, లేకపోతే మాలాంటి వాళ్ళకి ఇవన్నీ తెలిసి, ఇవన్నీ తెలిసిన వాళ్ళని గాని సంప్రదిస్తే ఇవన్నీ మేము గైడెన్స్ ఇవ్వగలుగుతాం. థాంక్ యూ. షూర్ సార్. ఇది ఎంతో వాల్యుబుల్ అయిన ఇన్ఫర్మేషన్‌ని మీరు ఈ 33 ఎపిసోడ్‌ల ద్వారా షేర్ చేస్తున్నారు. మా లో కార్బ్ స్కూల్ అడ్మిన్ టీమ్ నుంచి ఎవరైనా మిత్రులు ఇప్పుడు సమావేశంలో ఉన్నవాళ్ళు, ఔత్సాహికులు ఎవరైనా వాళ్ళ యొక్క 1 లేదా 2 గంటలు వాలంటీరింగ్ చేయటానికి ఈ మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినది ఈ దాంట్లోకి కంట్రిబ్యూట్ చేయాలనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అడ్మిన్ టీమ్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది మా సైడ్ నుంచి ఒక అపీల్. సో సార్ చాలా సైంటిఫిక్ కాంప్లికేషన్స్ ఉన్నదాన్ని చాలా సింపుల్‌గా చాలా ఈజీగా అర్థమయ్యే విధానంలో వితిన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ఇది నిజంగా ఇంకా చాలా చిన్న స్పాన్ ఆఫ్ టైమ్ అనే నేను భావిస్తున్నాను సార్. వితిన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ మీరు చాలా బాగా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. అందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. మా మిత్రులందరి తరపు నుంచి. థాంక్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్. అందులోనూ ఓపికగా విని ఇప్పటిదాకా ఉన్న మిత్రులందరికీ ధన్యవాదాలు. మరియు సార్ ఒక చిన్న క్వెషన్ పార్టిసిపెంట్ అడుగుతున్నారు సార్ లాస్ట్. అన్‌మ్యూట్ చేయమంటారా సార్? హలో. సార్. పవన్ కుమార్ గారు సార్ మాట్లాడండి. చిన్న ప్రశ్న సార్. ఇది ముందు సెషన్స్‌లో మాట్లాడిందే. కాకపోతే ఒక చిన్న డౌట్ ఉంది. మీరు ఇంతకుముందు సెషన్స్‌లో చెప్పిందేంటంటే ప్రోటీన్ విత్ కార్బ్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్పారు. అయితే ప్రోటీన్ తీసుకునేటప్పుడు
అంటే ఎంత ఒక అమౌంట్ చిన్న క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఓకేనా? అసలు ప్రోటీన్ విత్ అసలు కార్బోహైడ్రేట్ అసలే మానేయాలా? ఇప్పుడు ఇవన్నీ కూడా అంత దీనిలో స్టాండర్డ్ స్ట్రిక్ట్ రూల్ ఏమీ లేదండి. ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ నేచర్లో కొన్నిట్లో ఇప్పుడు తల్లి పాలలో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ 3 కలిసే ఉంటాయి. అలాగే ఎన్నో తీసుకునే మన పదార్థాలలో ప్రోటీన్స్ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కార్నివోర్ డైట్ చేసే వాళ్ళు పూర్తి మజిల్ మాంసం తిన్నా దాంట్లో గ్లైకోజన్ అనేది కార్బోహైడ్రేట్ ఉంటుంది. అలాగే లివర్ తిన్న వాళ్ళలో కూడా లివర్ గ్లైకోజన్ అనేది షుగరే అది ఉంటుంది. కానీ మనకి ఇన్సులిన్ టెస్ట్ చేయకుండా మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎంత ఉంది, మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉన్నది అన్నది డిసైడ్ చేస్తుంది. దాన్ని బట్టి మనం 20 గ్రాములు తినాలా, 30 గ్రాములు తినాలా, 50 గ్రాములు తినాలా, 100 గ్రాములు తిన్నా మీకు పర్వాలేదా అన్నది మీ ఇన్సులిన్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు 20 గ్రాముల కన్నా తక్కువ తిన్నా మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే అది 5 గ్రాములకే తగ్గించాల్సొస్తుంది. సో, మీ ఇన్సులిన్ అనే టెస్ట్ చేయకుండా మనం ఏమి చేసినా తప్పు సలహా ఇచ్చినట్టే అవుతుంది నా ఉద్దేశం. అది టెస్ట్ చేయించుకోండి ముందు. దాన్ని బట్టి తర్వాత మనం నిర్ణయాలు తీసుకుందాం. ఎంత తినాలి? ఏం చేయాలి? అన్నది కస్టమైజేషన్ జరుగుతుంది. అందరికీ యూనిఫార్మ్‌గా ఒకే షర్ట్ ఇస్తే టీ షర్ట్ ఎంత ఘోరంగా ఉంటుందో, అదే మీరు మమ్మల్ని మాటి మాటికి అదే అడుగుతున్నారు. ఎంత కార్బులు తగ్గించాలి? ఎవరికి తగ్గించాలి? ఎంత తగ్గించాలి? వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? వాళ్ళకున్న టెస్ట్‌లేమిటి? ఇవేమీ తెలియకుండా అందరికీ బ్లడ్ ప్రెషర్ ఉంటే అందరికీ ఒకే ఉన్న ఏసీ ఇన్హిబిటర్ ఒక మందు వాడండి అని చెబితే ఎంత ఘోరాలు జరుగుతాయో, అంత ఘోరాలు కూడా ఈ డైట్ చేయడంలో జరుగుతాయి. ప్లీజ్ దయవుంచి అందరూ అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా జనరల్ ప్రిన్సిపల్స్ చెప్తున్నాం గానీ, ప్రత్యేకించి ఒకళ్ళకున్న ఇండివిడ్యువల్ ప్రాబ్లమ్ అడ్రెస్ చేయాలంటే, వాళ్ళకున్నటువంటి టెస్టులు చేసుకొని, వాళ్ళకున్న ఇన్సులిన్ టెస్ట్‌తో సహా చేసుకొని, దీన్ని మానిటర్ చేసుకుంటూ చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ చేయగలుగుతాం. అలాగే ఒక్కసారి చేసుకుని జీవితంలో మళ్ళీ మర్చిపోతే, అవన్నీ ఒకసారి చదివి, ఒకసారి పరీక్ష పాస్ అయిపోతే జీవితాంతకాలం మనం ఎప్పుడు గోల్డ్ మెడల్స్ రావు. పరీక్షలు పాస్ అవుతూ ఉండడం. దాన్ని చదువుతూ ఉండాలి దాన్ని. అలాగే మనం చేస్తున్న డైట్ మనకి ఉపయోగపడుతుందా లేదా? దాంట్లో చేయవలసిన ఈ రోజున 5 గ్రాములకి లిమిట్ చేసి, మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతే నెక్స్ట్ మంతో, 3 మంత్స్ తర్వాతో మేము 20 గ్రాములకి చేయొచ్చు. ఆ తర్వాత కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతే దాన్ని 40 గ్రాముల దాకా కూడా చేయవచ్చు. సో, అందుకోసం నేను 100% రూల్ అనేది లేదు ఇలాగా. దీంతో ఇది కలపకూడదని. కానీ జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే అలా కలిపినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉన్నప్పుడు ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. అలాగే ఫ్యాట్స్‌తో పాటు ప్రోటీన్ కన్నా ఫ్యాట్స్‌తో పాటు కార్బోహైడ్రేట్స్ కలిపితే ఇంకా ఎక్కువ ప్రమాదం జరుగుతుంది అని చెప్తున్నాం అది. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంత సాఫీగా ఈ సమావేశం జరగటానికి తెర వెనుక మా లో కార్బ్ అడ్మిన్ టీమ్ మరియు ఈరోజు టీఎస్‌వి అనిల్ గారు ద హోస్ట్ వీళ్ళందరి కృషి ఎంతో దాగి ఉంది. ఈ సాఫీగా ఈ సమావేశం జరగటానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరలా మనము నవంబర్ 2వ తారీఖు మరలా ఇలాంటి ఎంతూసియాస్టిక్ సెషన్‌లో హార్ట్‌లో చివరి భాగంలో కలుసుకుందాము. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సార్ మీ పర్మిషన్‌తో క్లోజ్ చేస్తాను. Thanks and thank you very much. Once again, everybody who participated in this one, thank you very much. Thank you. యెస్.